ప్రభునామమునకు మహిమ కలిగినగాక. రోమపత్రిక 3:24 అండి. కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తునందరి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. చాలు ప్రార్థన చేద్దాము. పరిశుద్ధుడైన మా దేవ, కృప కలిగిన తండ్రి, జీవము గల ప్రభువానికి స్తోత్రాలు. నీ కృపతోనూ నీ మహిమతోనూ మమ్మల్ని నింపుతున్న విధానాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు. నాయన, మీరు మా పట్ల చేస్తున్నటువంటి కార్యాలను బట్టి మీకు కృతజ్ఞతలు. జీవము గల తండ్రి, జీవాధిపతి, నీ మహిమలో మమ్మల్ని భద్రపరచండి ప్రభా. మర్మమైన క్రీస్తును స్పష్టంగా తెలుసుకుంటే హృదయాలకి ఆదరణని మీరు స్పష్టంగా తేటగా బైబిల్లో మీరు రాయించి ఉంచారు నాయన. మేము మాకు స్పష్టంగా ఈ కుమారుడైన క్రీస్తును మాకు అందించండి. ప్రకటన వచ్చేటట్లు స్పష్టంగా తెలుసుకునేటట్లు కృప చూపించమని నాయన. మనుషులు కాదు కానీ ప్రభువా, ఈ కుమారుడైన క్రీస్తు మహిమ కలగడానికి కృప చూపించమని యేసు ప్రభు పేరట ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ప్రియులారా, మరి నేను ఇది సత్య సువార్త పరిచర్య గ్రూపులోని దేవుని వాక్యాలు పెట్టడం జరుగుతుంది. మరి మీరు ఎంతమంది వాటిని వింటున్నారో తెలియడం లేదు. అది మీరు చూడండి. నేను చూస్తున్నప్పుడు మ్యాక్సిమం మనం సంఘబిడ్డలు అందరూ కూడా వింటున్నారు. అందరు పెట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను. మరి వినుట క్రీస్తు అయితే మాట్లాడటకు నిదానిస్తారు, ఓపించుటకు నిదానిస్తారని ప్రభు నాకు ఇచ్చిన వర్తమానాన్ని నాకు మాట్లాడాను. అది 2 బిట్ల కింద ఉంటుంది. అది వినండి. ఎందుకంటే మనకి చాలా వెరీ వెరీ ప్రాముఖ్యం మాట్లాడి మాట్లాడాలి ఆ వర్తమానం. కాబట్టి పిల్లరా, చాలా సంతోషము. ఇక్కడ ఒకసారి 20వ వచనం చూడండి. 3వ అధ్యాయము, రోమపత్రిక 3వ అధ్యాయము 20వ వచనము. ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుషుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ధర్మశాస్త్రం వలన పాపమనగా ఎట్టుదో తెలియబడుచున్నది. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపడుచున్నది. అందరు నాతోటి ఈ మాట చెప్పండి, పురుషులు స్త్రీలు కూడా. ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపరచబడుచున్నది. ఇంకోసారి, ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపరచబడుచున్నది. ఆలోచించండి, నీతులు ఎన్ని ఉన్నాయి? నీతులు ఎన్ని ఉన్నాయి అంటున్నాను. ధర్మశాస్త్ర సంబంధమైన నీతి. జాగ్రత్తగా వినండి, అందుకే చెప్తున్నాను. ధర్మశాస్త్ర సంబంధమైన నీతి అదేంటంటే ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియల మూలముగా నీతిమంతుడుగా తీర్చబడలేడు అన్నమాట. నీతి ధర్మశాస్త్ర క్రియలు పదాజ్ఞల మూలంగా నీతిమంతుడు కావాలనుకునే వాళ్ళు నీతిమంతులుగా తీర్చబడ్డాడు. ఎందుకనంటే ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే పాపివి అని చెప్తుంది అన్నమాట. ఆజ్ఞలు అంటే పదాజ్ఞలు. ఆ పదాజ్ఞలు ఏం చెప్తాయంటే మనకి ఫిర్యాదు చేస్తాయన్నమాట. నువ్వు పాపివి, తప్పు చేయలేదని చెప్తారు. అసలు ధర్మశాస్త్రం అంటేనే దానికి అర్థం ఏంటంటే పాపం అంటే ఏంటో తెలియడానికి ఇవ్వబడింది. చెప్పండి, ధర్మశాస్త్రం ఎందుకు ఇవ్వబడింది? చెప్పండి, ధర్మశాస్త్రం ఎందుకు ఇవ్వబడింది? చట్టం ఉంటేనే కదా ఆ తప్పు చేసిన వ్యక్తిని శిక్షించడానికి అవకాశం ఉంటుంది. అవునా కదా? అది చట్టాలు ఎందుకు ఉన్నాయంటే తప్పు చేసిన వాడిని శిక్షించడానికి. చెప్పండి, ధర్మశాస్త్రం ఎందుకు ఇవ్వబడింది?
పాపం అంటే ఏంటో తెలియడానికి ఇవ్వబడింది, అంతేగాని ధర్మశాస్త్రం ద్వారా నీతిమంతులుగా తీర్చబడడానికి కాదు ప్రియులారా. ఆలోచించండి. అయితే ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి, అది యేసుక్రీస్తు మాట అండి. దేవుని స్తోత్రం. ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి అని చెప్తున్నాడు. అయితే చూడండి 21వ వచనం, ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపరచబడుచున్నది, దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యం ఇచ్చుచున్నారు. ఎవరు సాక్ష్యం ఇస్తున్నారంట? ధర్మశాస్త్రము సాక్ష్యం ఇస్తుంది, మళ్ళీ ప్రవక్తలు సాక్ష్యం ఇస్తున్నారు. దేని గురించి సాక్ష్యం ఇస్తున్నారు? దేవుని నీతి గురించి సాక్ష్యం ఇస్తున్నారు అన్నమాట. దేవుని నీతి ఎవరంటే యేసుక్రీస్తు. యేసుక్రీస్తు గురించి సాక్ష్యం ఇస్తున్నది ఎవరంటే ప్రవక్తలు సాక్ష్యం ఇస్తున్నారు, ఇంకా ధర్మశాస్త్రం కూడా సాక్ష్యం ఇస్తుంది. అది ఏ ధర్మశాస్త్రం సాక్ష్యం ఇస్తుంది? ఏ ధర్మశాస్త్రం అంటే ప్రవక్తలు రాసినటువంటి పలికినటువంటి ఆ లేఖనాలు, నిబంధనలు ఏవైతే ఉన్నాయో ఆ నిబంధనలు ఏం చెప్తున్నాయంటే యేసు ప్రభు వారి గురించి సాక్ష్యం ఇస్తున్నాయి. ఇదిగో దేవుని ఆయన నీతిని, యేసుక్రీస్తుని విశ్వసించడం వలన మీరు నీతిమంతులుగా తీర్చబడతారు అని ధర్మశాస్త్రం సాక్ష్యం ఇస్తుందంట. ఇప్పుడు నేను ఒక చెప్తున్నాను. కీర్తన గ్రంథం 1వ అధ్యాయం ఉంది కదా, దుష్టుల ఆలోచన చెప్పు నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసం. ఏంటంటే నేను ప్రశ్న అడిగితే మళ్ళీ మీరు సమాధానం చెప్పలేదు, మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది. అపహాసులు కూర్చుండి చోట కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు అని అన్నాడు. యెహోవా ధర్మశాస్త్రంలో ఏముంది చెప్పండి? యెహోవా ధర్మశాస్త్రంలో ఏముంది? ఆనందం ఉంది. ఆనందం ఎప్పుడో ఆనందం ఉంటుంది. నువ్వు నీతిమంతులుగా ఉంటేనే కదా, నీతిమంతులుగా జీవించినప్పుడే కదా ఆనందము, పరిశుద్ధులుగా జీవించినప్పుడే కదా ఆనందము. మరి ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియల మూలంగా నీతిమంతులుగా తీర్చబడలేనప్పుడు ఆనందం ఎక్కడ ఉంటుంది? అసలు యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు అని అన్నాడు. ఆ ఆవచనము లేక ఇప్పుడు మనం చదువుకునేటువంటి రోమపత్రిక 3వ అధ్యాయం 20వ వచనం, ఈ రెండు ధర్మశాస్త్రం ఒకటేనా? ఒకటి కాదు. రోమపత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో ఉన్న ధర్మశాస్త్రము మోషే ద్వారా వచ్చినటువంటి ధర్మశాస్త్రం, గుర్తుపెట్టుకోండి. అంటే ఈ ధర్మశాస్త్రం మూలంగా ఏ మనుషుడు కూడా నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. ఈ ధర్మశాస్త్రం వలన సంతోషం ఉండదు. ఎందుకంటే ఈ ధర్మశాస్త్రం ఏం చేస్తుంది? వినండి, వినాలి. ఈ ధర్మశాస్త్రం ఏం చేస్తుందంటే ఫిర్యాదు చేస్తుంది నీ మీద. నువ్వు అబద్ధమాడు, నువ్వు దొంగతనం చేసావు, నువ్వు వ్యభిచారం చేసావు, నువ్వు ప్రేమించడం లేదు, ఫిర్యాదు చేస్తుంది. ఎలా ఉంటుంది చెప్పండి? మీ గురించి ఎవడన్నా ఏమన్నాడు అనుకో, మీరు అలా ఎలా అంటారో అనుకుంటారో, బాగా వెళ్తుంది కదా. మోషే ధర్మశాస్త్రం ఏం చేస్తుందంటే మన మీద ఫిర్యాదు చేస్తుంది అన్నమాట. మనం ఆలోచించిన అందుకని దీని వలన సంతోషం రాదు, దీని వలన మనకి ఆనందం రాదు. వీళ్ళని ఆలోచించండి. ఇప్పుడు కీర్తన గ్రంథం ఉన్నది కదా, ఆ ధర్మశాస్త్రం ఏంటనుకున్నారు? యెహోవా ధర్మశాస్త్రం. అది అంటే ప్రవక్తలు రచించినటువంటి ధర్మశాస్త్రం అన్నమాట. అది అంటే ఆ ధర్మశాస్త్రము మనము దాంట్లో ఏముందంటే ఆనందం ఉన్నది అంటున్నాడు. ఆ ధర్మశాస్త్రం ఇక్కడ ఏం చెప్తుందంటే సాక్ష్యం ఇస్తుంది. ఇదిగో యేసుక్రీస్తు మూలంగా మీరు నీతిమంతులు అవుతారని కీర్తన గ్రంథంలో 1వ అధ్యాయం 1వ వచనంలో ఉన్న ధర్మశాస్త్రము ఇక్కడ సాక్ష్యం ఇస్తుంది అన్నమాట. అంత మాత్రమే కాదు, ప్రవక్తలు కూడా సాక్ష్యం ఇస్తున్నారు. ఏమని సాక్ష్యం ఇస్తున్నారంటే, మరి అపోస్తుల కార్యం ఉంటుంది కదా, చాలాసార్లు చదువుకున్నాం, చదవద్దు, నేను దాంట్లోనికి వెళ్ళాలనుకోవటం లేదు. జస్ట్ అలా గుర్తు చేసి మీకు నేను ముందుకు వెళ్తాను. కూర్చోండి. 10వ అధ్యాయము 43లో ఉంటుంది. ఏముంటుందంటే, యేసు ప్రభుని, యేసు నామమున ఎవరైతే విశ్వసించారో వారందరికీ పాప క్షమాపణ కలుగునని ప్రవక్తలందరూ కూడా సాక్ష్యం ఇచ్చిరి అని రాయబడింది. ప్రియులారా, అక్కడ ప్రవక్తలందరూ కూడా ఎవరి గురించి సాక్ష్యం ఇచ్చారు?
చెప్పండి, దేని గురించి సాక్ష్యం ఇచ్చారు? ఎవరి గురించి సాక్ష్యం ఇచ్చారు? యేసు ప్రభు గురించి సాక్ష్యం ఇచ్చారు. ఇదిగో యేసు ప్రభు వస్తాడు, ఆయన విశ్వసిస్తే మీకు ఏం కలుగుతుంది? పాపక్షమాపణ కలుగుతుంది. యేసు ప్రభు అని విశ్వసిస్తే మీకు ఏం కలుగుతుంది? నీతిమంతులు అవుతారని ప్రియులారా ఆలోచించండి. ప్రవక్తలందరూ కూడా సాక్ష్యం ఇచ్చారు. ప్రవక్తలు రచించినటువంటి ధర్మశాస్త్రం కూడా సాక్ష్యమిస్తుంది. మోషే ధర్మశాస్త్రం గురించి సాక్ష్యం ఇవ్వడం లేదు. ఎందుకంటే మోషే ధర్మశాస్త్రము కీలు వలన చాలా మంది నీతిమంతులు అవ్వాలని ప్రయత్నం చేసి విఫలమవుతున్నారు. అది ధర్మశాస్త్రం క్రియ చేసి నీతిమంతుడు అవ్వాలనుకుంటాడు దానిలో. కానీ ఇది విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడుతున్నాడు. చూడండి 22వ వచనము, అది యేసుక్రీస్తునందలి విశ్వాస మూలమైనదై నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. ఏ భేదమును లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. చూసారా? ఇంకా చదువుతున్న తర్వాత, కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. దానిపైన ఉందంటే ఏ భేదమును లేదు. అందరూ పాపం చేసి ఏమనుగ్రహించలేకపోతున్నారు? చెప్పండి, అందరూ పాపం చేసి ఏమనుగ్రహించలేకపోతున్నారు? దేవుని మహిమను అనుగ్రహించలేకపోతున్నారు. దేవుని కృపను అనుగ్రహించలేకపోతున్నారు. ఇకపోతే దేవుని యొక్క రక్షణ, ఇక్కడైతే దేవుని మహిమ అని అనుభవించలేకపోతున్నారు అని చెప్తున్నారు. ఇక్కడైతే పాపం చేసి దేవుని మహిమను అనుభవించలేకపోతున్నారని చెప్పాడు. ఒకసారి పక్కకుండా వచ్చిన చూడండి, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించేవాడు ఎవడనూ లేడు, దేవుని వెతుకువాడు ఎవడనూ లేడు. ఇదే ఇప్పుడు ఈ వచనాన్ని తీసుకుని చాలా మంది ఏం చేస్తారంటే, వినండమ్మా జాగ్రత్తగా, ఈ వచనాన్ని తీసుకుని ఏం చేస్తారంటే నీతిమంతుడు ఒక్కడును లేడు అని చెప్పేస్తారంతే. నీతిమంతుడు ఒక్కడు లేడని వచనాన్ని పెట్టి ఇక్కడ నిలబడిపోతారంతే. మరి 24వ వచనాన్ని ఏం చేస్తాం? అందరూ పాపం చేసి దేవుని మహిమను అనుగ్రహించలేకపోతున్నారు అని చెప్తూ ఉంటారు. మరి 24వ వచనంలో ఉంది కదా, విశ్వాసం ద్వారా కృపచేతనే ఉచితముగా. చెప్పండి, ఉన్నారా లేదా వచ్చిన అక్కడ? 24వ వచనం. ఇప్పుడు 11వ వచనంలో ఏముందంటే నీతిమంతుడు ఒక్కడో లేడని ఉంది. 24వ వచనం ఏముంది? చదువు మరి ఇంకోసారి. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులు. ఉచితముగా నీతిమంతులు. మీరు ఎలా అయ్యారనుకున్నారు? మీరు నీతిమంతులేనా? చెప్పండి, ఏమంటే మీరు నీతిమంతులేనా? నీతిమంతులే. మీరు స్త్రీలు నీతిమంతులేనా? చెప్పండి, మాట్లాడతలేదు అంటే నీతిమంతులు కాదా అన్న సందేహంలో ఉన్నారేంటి? నీతిమంతులే కాదా? నీతిమంతులమే. అయితే విషయం ఏంటంటే, మీరు ఏమన్నా దేవుడికి ఏమన్నా చేశారా? మీరు ఏంటి అంటే క్రియ చేశారా ఏమన్నా? అంటే మీరు పరిశుద్ధంగా ఉండడం వల్ల మీకు నీతి వచ్చిందా? లేకపోతే మీకు పని చేయడం వల్ల మీకు నీతిమంతులు అయ్యారా? మీరు ఉచితంగా నీతిమంతులు అయ్యారంటే దానికి అర్థం ఏంటి? కృపచేతనే. మీరు కృపచేతనే, విశ్వాసం ద్వారా కృపచేతనే. ఇంకా ఉన్నది 4వ అధ్యాయము. పిల్లరా ఇక్కడ చూడండి, మీకు అర్థమవుతుంది. 4వ అధ్యాయము 3, 4 వచ్చినా చదవండి. లేఖనం ఏమి చెప్పుచున్నది? అబ్రహాము దేవుని నమ్మను, అది అతనికి నీతిగా ఎంచబడును. పని చేయవానికి జీతము రుణమే గాని దానమని ఎంచబడదు. చూసారా? పని చేయవానికి జీతం ఏంటి? పని చేశాడు అనుకో, పని చేయవాడికి ఏముంటది? జీతం ఉంటుంది. దానమని ఎంచబడదు. మీరు విశ్వాసం ద్వారా కుమారులు అయ్యారు.
విశ్వాసం ద్వారా కృప చేతే మీరు నీతిమంతులు అయ్యారు, ఉచితంగా అయ్యారు. మీరు కుమారులు. ఇప్పుడు తండ్రి ఆస్తి ఉంది కదా, తండ్రి ఆస్తి, ఆ తండ్రి ఆస్తి కుమారులకి ఎలాగిస్తాడు? అది దాన్ని ఏమంటారు? ఇప్పుడు తండ్రి ఆస్తి ఎవరికి దక్కితే ఎవరికి వెళ్తుంది? కుమారులకి వెళ్తుంది. దాన్ని ఏమంటారు? దాన్ని దానం అంటారు. అంటే తండ్రి తల్లి ఆస్తి పిల్లలకి ఏం చేస్తుంది? దానం చేస్తుంది. పని చేస్తే దానం, పని చేసేయడానికి ఇస్తుందా లేకపోతే ఉచితంగా ఇస్తుందా? తల్లి తండ్రి కానీ దాన పట్ట అంటారు కదండి, తల్లిదండ్రులు పిల్లలకి రాస్తారు. ఎందుకు రాస్తారు? అది దాన పట్ట రాస్తారు కదా. ఆ దాన పట్ట ఏంటంటే తల్లి తండ్రుల యొక్క ఆస్తి వాళ్ళ పుట్టినటువంటి కుమారులకి కుమార్తెలకి రాస్తారు. ప్రియులారా, అది ఎలాగిస్తారు? పని చేసాడని ఇస్తారా? ఉచితంగా ఇస్తారా? ఉచితంగా ఇస్తారు. సరే, నేను ఇలా అంటున్నాను, మీ ఇంట్లో పనివాడు ఉంటాడు. ఒకవేళ పనివాడు కుదిరాడు అనుకోండి, ఆడికి మీరు ఏం చేస్తారు? మీరు ఉచితంగా ఇచ్చేస్తారు ఏదైనా. అది పని చేసిన తర్వాత వాడికి జీతం ఇస్తారు. వీళ్ళ ఆలోచించండి, పని చేసిన తర్వాత జీతం ఇస్తారన్నమాట. జీతగాడు ఆడేంటంటే జీతగాడు పని చేశాడు కాబట్టి ఆ పనికి జీతము రుణము. కాబట్టి ఆలోచించండి ప్రియులారా, ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నాడంటే మనల్ని ఎలా తీర్చాడంటే, మనల్ని యేసు ప్రభు దేవుడు, యేసు ప్రభు ఎంత మంచివాడంటే మనల్ని విశ్వాసం ద్వారా కృపచేత నీతిమంతులుగా తీర్చబడ్డామా. ఈ నీతి ఎక్కడంటే ఒకసారి రోమపత్రిక 5వ అధ్యాయము ఆ మాట కూడా చూడండి. 5వ అధ్యాయం మొదటి వచనం చూడండి. అందరూ కూడా బైబిల్లో తీయండి. కాబట్టి విశ్వాస మూలమున మనం నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందుము. కలిగి ఉంటామా ఉందుమా? చెప్పండి. కలిగి ఉందుము, కలిగి ఉన్నాము. ఇది ప్రియులారా ఆలోచించండి. ఇది ఈ నీతి ఎక్కడంటే దేవుని దగ్గర నీతి. దేవుని దగ్గర నీతి అంటే మొట్టమొదట మనిషి ఎక్కడ కోల్పోయాడంటే నీతి. ఆదాము ఎప్పుడైతే దేవుడు తినవద్దన్న పండుగ తినేసాడో దేవుని నీతి ఏమైపోయింది? కోల్పోయాడు. దేవుడితో సమాధానాన్ని కోల్పోయాడు. వింటున్నారా? ఆలోచించండి. ఎప్పుడైతే దేవుని మాటను అతిక్రమించాడో, దేవుని ఆజ్ఞను అతిక్రమించాడో, స్ట్రైక్ చేసుకోవడానికి నన్ను ఇచ్చేస్తే పక్కకి స్ట్రైక్ చేసుకో. దేవుని ఆజ్ఞను అతిక్రమించాడో ఏం కోల్పోయాడు? చెప్పండి. దేవుని సమాధానం కోల్పోయాడు. మీరు గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభు ఎంత మంచివాడో తెలిసినా ఆదాము నుంచి వచ్చినటువంటి ప్రతి మనిషి కూడా పాపే. గుర్తుపెట్టుకోండి, అలా చెప్తున్న విషయం. ఆదాము నుంచి వచ్చినటువంటి ప్రతి మనిషి కూడా పాపే. అందుకనే ఇందాక మనకి రోమపత్రిక 3వ అధ్యాయము 11వ వచనం చదువుకున్నాం. నీతిమంతుడు ఒక్కడును లేడు అని రాయబడింది ప్రియులారా. అయితే యేసు ప్రభు ఎంత మంచివాడంటే ఆయన పుణ్యకార్యము వలన, ఆయన పుణ్యకార్యము అది కూడా మీకు చూపిస్తాను చూడండి, మీకు అర్థమవుతుంది. 5వ అధ్యాయం 17వ వచనము చదవండి ఒకసారి పూర్తిగా. మరణము ఒకని అపరాధము వలన వచ్చినదై ఆ ఒకని ద్వారానే ఏలిని ఎడల కృపా బాహుల్యమును నీతి దానమును పొందువారు జీవము గలవారే మరి నిశ్చయముగా యేసుక్రీస్తును ఒకని ద్వారానే ఏలుదురు. కాబట్టి మనుషులందరికీ శిక్షావిధి కలుగుటకు ఎలాగో కారణమైన అలాగే ఒక పుణ్యకార్యము వలన. ఆ మాట నాతో అందరూ చెప్పండి. ఒక పుణ్యకార్యము వలన కృపాదానము మనుషులందరికీ జీవప్రదమైన
నీతి విధింపబడుటకు కారణమైన దేవునికి స్తోత్రం. ఏ కార్యం అంటది? ఒక చెప్పండి అదోటి నాయక అందరూ కూడా చూడండి. ఒక పుణ్యకార్యము. పుణ్యకార్యాలు కాదు, అలాగే ఉందా? పుణ్యకార్యాలు ఉందా? పుణ్యకార్యం ఉందా? పుణ్యకార్యము. ఇలా చూడండి, నాయన చూడండి. చాలా మంది లోకంలో ఉన్న మతం ఏంటంటే, మతాల్లో ఉన్న వాళ్ళందరూ ఏమనుకుంటారంటే, ఏదో కొన్ని పుణ్యాలు చేసి ఎక్కడికి వెళ్ళాలి? కాశీ వెళ్ళి చనిపోవాలి. మొన్న అదేంటది కుంభకాలం, ఏంటది కుంభమేళ, ఎంతమంది చచ్చిపోయారు? 30 మంది ఆ తొక్కిసలాట్లో చచ్చిపోయారు. చచ్చిపోయిన కూడా ఏమంటారంటే, చనిపోతే చచ్చిపోయాడు కానీ అక్కడ చనిపోవడం చాలా అదృష్టం రా అంటారు. మళ్ళీ ఇదోటి ఇలా అంటారు. పుణ్యం చేసి అన్నదానము, ఎన్నెన్నో దానాలు చేయొద్దని నేను అనడం లేదు. ఏది చేసినా కృపను పెట్టి చేయాలి. ఇక్కడ విషయం గుర్తుపెట్టుకోండి. లోకానికనే క్రైస్తవులకు వ్యత్యాసం ఏంటంటే ప్రియులారా, మనము ఒక పుణ్య కార్యము వలన మనం ఏమయ్యాం? నీతిమంతులు అయ్యాం. యేసు ప్రభు చేసినటువంటి పుణ్యకార్యం ఉంది. నువ్వేదో అన్నదానం చేసో, నువ్వేదో పని చేసో, నువ్వేదో పరిశుద్ధంగా జీవించో నువ్వు నీతిమంతుడు అవి ఆ పరలోకం పొందాలనుకోకూడదు. నువ్వు అర్థమవుతుందా? ఒక పుణ్యకార్యము మనం చేయడం కాదు, మనం చేయలేము. నేను అంటున్నాను, ఒక మాట సూటిగా చెప్తున్నాను. పుణ్యకార్యం మనం చేయగలుగుతామా? చెప్పండి. పుణ్యకార్యం మనం చేయగలి. పుణ్యకార్యం మనం చేసి దేవుని ఎదుట సమాధానం పడగలుగుతామా? దేవుని ఎదుట నీతిమంతుడిగా ఉండగలుగుతామా? ఒక్కడ కూడా ఎవ్వరు ప్రపంచంలో ఎవ్వరు కూడా పుణ్యకార్యం చేసి దేవుని ఎదుట నీతిమంతుడిగా తీర్చబడలేడు. దేవునితో సమాధానం పడలేడు. ప్రియులారా ఆలోచించండి. యేసు ప్రభు గొప్పతనం ఏంటంటే, యేసు ప్రభు మంచితనం ఏంటంటే, మనం చేయలేనటువంటి పుణ్యకార్యము యేసు ప్రభు ఆయన చేసాడు పుణ్యకార్యం. దేవునికి స్తోత్రం. చూడండి, మీకు అర్థమవుతుంది. ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి ఆ పిల్లలు 10వ అధ్యాయము 14వ వచనం. ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడిన వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. ఏం చేశాడంట? ఒక్క అర్పణ చేత మనల్ని సదాకాలం, అంటే మనము దేవుని దగ్గర ఎంత గొప్ప భాగ్యమో చూడండి ప్రియులారా. ఒక్క అర్పణ చేత యేసు ప్రభు ఒక పుణ్యకార్యం చేత మనం ఏం చేశాడు? ఆయన నీతిమంతులుగా చేశాడు. ఒక పుణ్య కార్యం వలన మనం ఏం చేశాడు? పరిశుద్ధులుగా చేశాడు. ఈ పరిశుద్ధత ఎప్పటి వరకును చెప్పండి? సదాకాలము. మనం చనిపోయి క్రీస్తు న్యాయపీఠం వెళ్ళే వరకు కూడా సదాకాలము మనల్ని నీతివంతులుగా పరిశుద్ధులుగా చేశాడు ప్రియులారా. దేవునికి స్తోత్రం. ఇది యేసు ప్రభు చేసినటువంటి పుణ్యకార్యము. చాలా మంది విచిత్రం ఏంటంటే, చాలా మంది అవివేకం ఏంటంటే, ఇదిగో నువ్వు పని చేస్తేనే పరలోకం వెళ్తావు. చెప్పండి. నువ్వు పని చేస్తేనే పరిశుద్ధంగా తీర్చబడతావు, పని చేస్తేనే నువ్వు నీతిమంతుడు, పని చేస్తేనే పరలోకానికి వెళ్తావు అని చాలా మంది ఏం చేస్తున్నారంటే, వాళ్ళకి గ్రహింపు లేకే గ్రహింపు ఉంటే అలా మాట్లాడరు. ఎందుకంటే వాళ్ళు కూడా నిజంగా క్రీస్తుని ప్రకటించడం, క్రీస్తు యొక్క పుణ్యకార్యాన్ని గురించి చెప్పడం వాళ్ళకి సంతోషమే. అయితే వాళ్ళకి అర్థం కాలేదు. ఆలోచించండి పిల్ల, వాళ్ళకి అర్థం కాలేదు, గ్రహింపు రాలేదు. అందుచేత వాళ్ళు ఏం చేస్తున్నారంటే, పరిశుద్ధంగా ఎలాగైనా సరే నేను ఉండాలి, నీతిమంతుడిగా ఎలాగైనా సరే తీర్చబడాలి, పరలోకం ఎలాగైనా సరే సాధించాలి అనే ఒక ఆలోచనలో ఉన్నారు ప్రియుల. ఆలోచించండి. నిజంగా నీతిమంతులము పరిశుద్ధులము ఎప్పుడయ్యాం? మనము ఎప్పుడయ్యాం చెప్పండి? ఎప్పుడయ్యాం?
యేసు ప్రభువుని విశ్వసించినప్పుడే నీతిమంతులుగా పరిశుద్ధులుగా తీర్చబడ్డాం, ఉచితంగా తీర్చబడ్డాం అన్నాడా లేదండి? అది ఉచితంగా మీరు నీతిమంతులుగా తీర్చబడితిరి అని రాయబడింది ప్రియులారా. ఈ నీతి, ఈ పరిశుద్ధత సదాకాలం ఉంటుందన్నమాట అండి. అందుకని ఇక్కడ స్పష్టంగా కూడా దాని వివరణ ఇచ్చాడు ప్రియులారా. 17వ వచనం చూడండి. మళ్ళీ పాప అయిపోతే మీకు డౌట్ వస్తుంది, మరి నేను అబద్ధం ఆడాను కదండి, నేను దొంగతనం చేశాను కదండి అని అంటారు చాలా మంది. అరే బాబు, రే సంపత్తి ఎక్కడికే త్వరగా వచ్చేది. ఇప్పుడు చెప్పండి, ఇదేంటిది? వారి పాపములను వారి అక్రమములను ఇకను ఎన్నటికీ జ్ఞాపకము చేసుకున్నని ప్రభు చెబుతున్నాడు. ఎవరు చెప్తున్నారు ఇది మాట? బైబిలే కదండి. వారి పాపములను వారి అతిక్రమములను ఏం చేసుకోవడానికి ఆయన ఎన్నడను జ్ఞాపకం చేసుకోవడానికి రాయబడింది ప్రియులారా. ఆలోచించండి. ఇప్పుడు ఏమండి, ఎన్నడను ఇప్పుడు మనుషులు పాపాలు ఎంత దూరంగా పెట్టాడో తెలిసిన ఆయన. భూమి ఆకాశం ఎంత దూరం అయితే ఉందో, ఉత్తరము దక్షిణం ఎంత దూరం అయితే ఉన్నాయో అంత దూరంగా ఉన్నాడంట. పాపానికనే అంత దూరంగా ఉంచాడంట ప్రియులారా. ఆలోచించిన మనుషుల యొక్క అతిక్రమాలు దేవుడు. కానీ మనిషి అబద్ధము, ఏదన్నా అబద్ధం ఆడాడనుకో, వింటున్నారా? వినండి, వినాలి. ఇప్పుడు అబద్ధం ఆడాడనుకోండి, దేవా నేను పాపిని, నేను ఘోర పాపిని అని అంటే దానికి అర్థం ఏంటి? ఆ సిలువలో ఆయన అర్పించిన అర్పణ ఏమైపోతున్నారు అన్నాడు. సదాకాలానికి నేను నీతిమంతులుగా చేశాడు, సదాకాలానికి నేను పరిశుద్ధులుగా చేస్తే మరలా నువ్వు పాపం చేసి పాపిని అంటారు ఏంటి? అసలే మినిమం జ్ఞానం లేదు. నేషనల్ స్పీకర్లు అలాగే చెప్తున్నారు, ఇంటర్నేషనల్ స్పీకర్లు కూడా అలాగే చెప్తున్నారు. కనీసం జ్ఞానం ఉండాలి. ఇప్పుడు కూడా అబ్జర్వేషన్ చేయండి. సదా ఆ మీడియాలో కూర్చుంటే నేను అన్ని చూస్తూ ఉంటాను, నేను కూడా చూస్తూ ఉంటాను. ఆ క్రాంతి గారు సేవకులు అందరికీ నిజంగా సేవకులే, వాళ్ళ దేవుని సేవకులు. వాళ్ళని పాయింట్అవుట్ చేయడానికి అతనికి అధికారం లేదు, తెలిసిన పిలుపు అనేది ఉంటుంది. దేవుని సేవకులను చేయడానికి ఆగమ పాపంలో ఉన్నాడు, అతడు దేవుడు కుమారుడు కాదు, అతడు దేవుని ఆత్మ లేదు. అలాంటి వాడు ఇప్పుడు మా దేవుని సేవకులను ప్రశ్నించడానికి అతడు అధికారం ఏముంది అతనికి? చెప్పండి. దావీదు ఏమంటాడు తెలిసిన? దావీదు ఏమంటాడు? గొలియాతు ఇశ్రాయేలీయులందరినీ దూషిస్తాడు. ఈ సున్నత లేని ఈ ఫిలిష్తీయుడు ఇశ్రాయేలును దూషించడానికి ఎవడో ఏపాటు వాడంటాడు దావీదు. అవును కదా, విన్నారని చెప్పాను. అభిజీ ఆయనకమ్మ గొలియాతుకమ్మ సున్నత లేదు. సున్నత లేని ఈ ఫిలిష్తీయుడు ఇశ్రాయేలీయుల్ని వాగ్దాన పుత్రులను దూషించడానికి వాడు ఏపాటు వాడు అని దావీదు యుద్ధం చేసి, గొలియాతు యుద్ధం చేశాక అక్కడ జయిస్తాడు ప్రియులారా. అపమానిస్తాడు మాట గొలియాతు. చెప్పండి, క్రాంతి గారు ఏపాటి వారు? దేవుని సేవకుల్ని ప్రశ్నించడానికి మీరు పాపం చేశారా, మీరు పాపం చేశారా, మీరు పాపం చేయరా, మీరు పరలోకానికి వెళ్ళిపోతారా, మీరు పరిశుద్ధులు అంటే ఏమంటారంటే, నేను అంటున్నాను అక్కడ సేవకుల్ని నేను విమర్శించడానికి కాదు, వాళ్ళకి ఈ పాయింట్లు తెలియవు, ఈ వచనాలు తెలియవు, ఈ వచనాల సారం తెలియక చాలా సతమతం అయిపోతున్నారు ప్రియులారా. అబ్బాయి మేము గొప్ప వాళ్ళని కాదండి, మేము క్లీన్లు పెట్టి మీరు పరలోకానికి వెళ్తారంటే వీళ్ళు ఏమంటారు? మీరు ఎప్పుడైనా పాయింట్ విన్నారా? మీరు క్రాంతికి అడిగినారు అక్కడికి, అది తెలివిగా ప్రశ్న చేస్తారు కానీ లాజిక్ మిస్ అవుతున్నారు. ఇక్కడ మీరు పరలోకానికి వెళ్తారంటే ఏమంటున్నారు చెప్పండి? మీరు విన్నారా? లేదా వింటలేదా? మీరు మానేసారేంటి? ఓన్లీ చూడకపోతే మరీ మంచిది. నేను ఏమన్నానంటే, క్రాంతి గారు ఏమన్నారంటే, మీరు పరలోకానికి వెళ్తారంటే క్లీన్ పెట్టి వెళ్తామండి పరలోకానికి, క్లీన్ పెట్టి పరలోకానికి వెళ్తారంటే అంటే దేశం పెట్టి క్లీన్ చేయలేప్పుడు వీళ్ళు ధర్మశాస్త్ర మూలంగా క్లీన్ మూలంగా ఏ మనుషుడు కూడా నీతిమంతుడిగా తీర్చబడని లేఖనం చెప్తే వీళ్ళు ఏమన్నారు? క్లీన్ మూలంగా మేము పరలోకానికి వెళ్తామని అన్నారు. ఎంత విచిత్రంగా ఉందో చూడండి. అసలు లాజిక్ మిస్ అవుతుందా? లాజిక్
ఇది లోకపరంగా అయితే లాజిక్, బైబిల్ ప్రకారంగా అయితే మర్మం మిస్ అవుతున్నారు వాళ్ళు. అసలే మీరు అంటే క్రియల మూలంగా వెళ్తామని అన్నాయి. వాళ్ళు నిజంగా సేవకుల స్థాయిలో ఉన్న వాళ్ళే క్రియల మూలంగా మేము పరలోకానికి వెళ్తామంటే మరి విశ్వాసం అదేంటి? అయోమయం ప్రియులారా, ఆలోచించండి. ఇది ఎందుకు ఎలాగైపోతుందంటే దాని కింద రాయించాడు, మీకు అర్థం అవుతుంది. చూడండి ఒకసారి 22 వచ్చింది. ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయం 22 వచ్చింది. మనస్సాక్షికి కల్మషము తోచుకుంటున్నట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారును నిర్మలమైన ఉదకముతో స్నానం చేసిన శరీరములు గలవారునై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయిత కలిగి యథార్థమైన హృదయంతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదుము. చేరతామా? చేరుదుము. అయిపోయింది. అది ఆలోచించండి. దానిపైన ఉంది కదా, విశ్వాస విషయంలో సంపూర్ణ, చెప్పండి ఆ మాట చెప్పండి, విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయిత కలిగి. విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయిత మాట మీ నోట చదివిస్తాను, నాతో చదవండి. విశ్వాస విషయంలో నాతో మాట్లాడండి మీరు. విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయిత కలిగి. అలా కలిగితే, సంపూర్ణ నిశ్చయిత కలిగితే ఏంటంటే దానిపైన అన్నాడు ప్రియులారా, మీ మనస్సాక్షి కల్మషము తోచుకుంటున్నట్లు. మీ మనస్సాక్షి కల్మషము తోచదు. విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయిత అంటే ఏంటి చెప్పండి? పురుషుల్ని అడిగితా, విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయిత అంటే ఏంటి? ఇప్పుడు నేను ఇది మీకు ఒక దాన్ని ఏమంటారు, ఒక కన్ఫర్మ్ లేదనుకోండి మీకు. ఇప్పుడు పెద్ద బోధకుడే, అది నేషనల్ ఇంటర్నేషనల్ బోధకుడు ఏదో చెప్పేశాడు అనుకో, ఆ పేతురు గారేటి డొక్కు బండి మీద వస్తాడు, పల్లెటూరు గ్రామంలో ఉన్నాడు, ఏదో చెప్పేస్తున్నాడు, మా ఏదో చెప్తున్నాడు. అంత పెద్ద ఇంటర్నేషనల్ పెద్ద బోధకుడే చెప్పాడు, పాపం చేసే ప్రతి ఒక్కరు నరకానికి వెళ్ళిపోతాడని అని మీరు అపార్థం చేసుకుంటారు. అందుకే నేను చెప్తున్నాను ఈ విషయాన్ని. నేనేం చెప్తున్నానంటే, లోకమంతా అలా ఉంది. ఏ ఛానల్ కొట్టండి, ఏ ప్రసంగికుడు ఏనండి ఇలాగే చెప్తాను. నేను అనేది వాళ్ళని విమర్శించడం లేదు. వాళ్ళకి రక్షణ ఉంది, గుర్తుపెట్టుకోండి. వాళ్ళకి రక్షణ ఉంది, వాళ్ళకి పిలుపు కూడా ఉంది. వాళ్ళకి ఏది లేదో మీకు ఎండింగ్లో చెప్తాను, జాగ్రత్తగా చెప్పండి. విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయిత అంటే ఏంటి? విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయిత అంటే ఏంటంటే, నేను ఉచితముగా నీతిమంతుడిగా తీర్చబడి ఉన్నాను. విశ్వాసం ద్వారా నీతిమంతుడిగా తీర్చబడి దేవుడితో సమాధానం కలిగి ఉన్నాను. ఇది నా క్రియల వలన కాదు, ఇది నా శక్తి వలన కాదు, నా బలం వలన కాదు, కానీ యేసుక్రీస్తు యొక్క పుణ్య కార్యము వలనే నేను పరిశుద్ధులుగా తీర్చబడ్డాను. నాకు వచ్చినటువంటి నీతి, నాకు వచ్చినటువంటి ఈ పరిశుద్ధత సదాకాలం ఉంటుంది. ఇది నిశ్చిత అంటే, విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చిత అంటే ఇది ప్రియులారా, ఆలోచించండి. ఇప్పుడు పెద్ద బోధకులే దీన్ని మీడియాలో కూర్చుని ఏమండి నేను యేసుక్రీస్తు అంత గొప్పవాడిని కాదండి, నేను నీతిమంతుడు కాదండి, పరిశుద్ధుని కాదండి, శరీరంలో ఉన్నాం కదండి, పాపం ఏదో చేస్తామండి అని అంటే ఏమి లేదు. చెప్పండి, ఏం లేదు, నిశ్చయిత లేదు. మరి నిశ్చయిత పరలోకానికి ఇతనే వెళ్ళనో కన్ఫర్మ్ లేని వాళ్ళు, కన్ఫర్మ్ లేని ఇల్లు పరలోక రాజ్యంలోకి వెళ్ళండి, యేసుప్రభు పరలోక రాజ్యం సిద్ధపరచడానికి ఎలా చెప్పగలుగుతారు? ఒక విషయం తెలిసిన ఎలా చెప్పగలుగుతారు చెప్పండి? ఎంత విచిత్రంగా ఉంది, ఎంత ఆశాస్పదంగా ఉన్నాయి. ఇదే ప్రియులారా, నేను 20 సంవత్సరాల నుండి నిజంగా నాకు నేను ఇలాగే చెప్పేశాను. కానీ అర్థమైన తర్వాత ఈ వచ్చిన పాపం వాళ్ళకి తెలియవు. ఈ వచ్చిన చెప్తుంటే ఏదేదో కొరియా బోధ, ఇది బైబిల్లో ఉన్న బోధే, యేసుప్రభు పలుకుతున్నటువంటి మాటలు, పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన మాటలు. వీళ్ళకి తలకాయ లేదు, వీళ్ళకి తలకాయ లేకుండా తలకాయ లేని మాటలు వాడేస్తున్నారు. తలకాయ అంటే చెప్పమంటారా? మరి
తలకెళ్ళేనే ఇలా మాట్లాడుతున్నారండి అనుకోవచ్చు. వీళ్ళు ఎంచుకోవటమే ఏం ఎంచుకుంటారంటే పాపిని, ఘోర పాపిని అని ఎంచుకుని ఆయన శరీరం ఆయన రక్తం తీసుకుంటున్నారండి. అంటే దానికి అర్థం ఏంటి? పాపిని అని ఎంచుకున్నారంటే యేసుక్రీస్తు అర్పణను అంగీకరించలేదు. అక్కడ యేసుక్రీస్తు పుణ్యకార్యాన్ని అర్పించకుండానే ఏం చేస్తున్నారు? ఆయన శరీరం ఆయన రక్తం తీసుకున్నారు. ఆయన శరీరం ఆయన రక్తం తీసుకున్నప్పుడు వాళ్ళకి జ్ఞానం ఎలా అభ్యాసం వస్తుంది? వాళ్ళకి జ్ఞానం ఎలా వస్తుంది చెప్పండి? వాళ్ళకి జ్ఞానానుసారంగా మాట్లాడరు. వాళ్ళు ఇంకా పరిశుద్ధాత్మ ఉంటాడు కానీ పరిశుద్ధాత్మ నడిపించి ఉండదు వాళ్ళకి. ఏదేదో మాట్లాడైతే ఎలా కుదురుతుంది చెప్పండి? వీళ్ళని ఆలోచించండి. ఇంకా చూడండి ఏం చేస్తున్నారంటే పని 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 చేస్తే పరలోకం, పని చేయకపోతే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు అంతే. లాగెత్తున్నారంటే ప్రజల మీద డబ్బు, కొన్ని కోట్ల రూపాయలు సంపాదించేశారు వీళ్ళు. తెలిసిందండి. ఈ బయట ఉన్న వాళ్ళందరికీ ఒక అవకాశం ఇస్తున్నారు వీళ్ళు. విశ్వాసుల్ని, సంఘాన్ని, క్రైస్తవులను ఒక అమాయకులుగా చేసి ఇప్పటికి కూడా ఎంత మోసం చేసేస్తున్నారంటే దీన్ని ఎదుర్కొన్నాడు ఎవరంటే మార్టిన్ లూథర్ గారు. సంఘ పెద్దగా ఉన్నప్పుడు కావాలంటే యూట్యూబ్లో కొట్టండి చూడండి. మార్టిన్ లూథర్ గారు ఇదే ఎదుర్కొన్నాడు. ఆర్సిఎం చర్చిలో నువ్వు పరలోకానికి వెళ్ళాలంటే 10,000 కట్టాలి. ఇలా ఒక ఆజ్ఞ ఇచ్చేసేవారు అనమాట. నీ పాపాలు క్షమించబడాలన్నా, నువ్వు పరలోకానికి వెళ్ళాలన్నా ఇదిగో నువ్వు ఎంత కడితే నువ్వు పరలోకానికి వెళ్తావు. ఇంకో విషయం ఏంటి తెలిసిన? మీకు ముందు మీ తాతలో, మీ ముత్తాతలో, మీ తల్లిదండ్రులు చచ్చిపోయినా నువ్వు వాళ్ళని ప్రేమిస్తున్నావా? వినండి అమ్మాయి, మీరు నా ఇంటి చూడాలి. మీకు అటు ఇటు చూడటానికి ఎంటర్టైన్మెంట్ ఏంటిది? బయటికి వెళ్ళిన తర్వాత మీకు ఎలా జీవిస్తారంటున్నాను. ఇక్కడ వాటి వినకపోతే అక్కడ విషయం ఏం జరుగుతుందంటే మీ తాతలో, మీ ముత్తాతలో అందరూ చచ్చిపోయినా వాళ్ళకు కూడా ఎక్కడికి వెళ్ళాలి? పరలోకానికి వెళ్తారంటే. పరలోకానికి వెళ్ళాలంటే ఇక్కడ ఉంటే మీరు టికెట్ తీసేయండి, వాళ్ళకి రిజర్వేషన్ మాట. అలా మోసం చేసేసారు. ఎవరనుకున్నారు? ఆనాడు ప్రారంభ సంఘం, రోమా సంఘం, ఇదే రోమన్ క్యాథలిక్ అంటారు కదా, దానిలో మార్టిన్ లూథర్ గారు సంఘ పెద్ద. ఆయన నిజంగా ఆయన తీసాడు ఈ డాక్టరేట్ అనేది. ఆయన తీసింది ఆయన పోరాడాడు వీళ్ళందరినీ. ఆయన చాలా మందికి విరోధైపోయాడు. ఆయన ఈ మత బోధకులందరికీ విరోధైపోయాడు. ప్రియులారా, ఇదేంటి? అప్పుడు ఆయన ఒకసారి బైబిల్ చదివి చూడగానే ఇటు విశ్వాసం ద్వారా ఉచితంగా రక్షణ, ఇదేంటి ఇన్ని డబ్బులు లాగేస్తున్నారండి? అటు చాలా దారుణం చేసేస్తున్నారండి. ఆయన ఏం చేశాడంటే రాత్రికి ఆయన వచ్చినాలన్నీ ప్రింట్ చేసేసి గోడలు కంటించేసాడు. ఆయన అంటించేసాడు. గోడలు కట్టించేస్తే దానిలో సంఘ పెద్దలకి అందరికి కలవరం. మరి ఆయన గుట్టు బయట వెళ్ళిపోయింది. ఆ లాభం పోతుంది. వీళ్ళ విషయం ఏంటంటే ఇప్పుడు ఎంత ఉచితంగా ఇచ్చినటువంటి రక్షణని డబ్బులు గుంజేస్తున్నాడు. గంట ప్రసంగం చేసిన తర్వాత అంటాడు, ఏమండి పేరేంటి సతీష్ కుమార్ చాలా మంచిగా వాడబడుతున్నాడా చూసారా? నేను గంట వాకింగ్ చెబితే వచ్చినాలన్నీ బాగున్నాయి. మీకు చాలా ఎక్సలెంట్ అండి, యేసుప్రభు గురించి చెప్పారండి, సూపర్ అండి, ఎక్సలెంట్ అండి అని చెప్పి ఎవరంటే సతీష్ కుమార్ చాలా జనం వస్తున్నారండి, మంచి బాగా వాడబడుతున్నాడంటే. సతీష్ కుమార్ వాడబడుతున్నాడు. ఏం చెప్తున్నాడు? కథలో చెప్తున్నాడు. ఎందుకంటే ఆ పేరు పెట్టుకుని కలవరి అంటే దానికి అర్థం ఏంటి? పుర్రే. కలవరి అంటే దానికి అర్థం ఏంటి? పుర్రే అన్నమాట. అంటే ఆ విషయంలోనే గ్రహింపులే. ఎందుకంటే కొంతమంది అలాగ అయిపోతున్నారు. ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. ఏదైనా సరే దేవుడు ప్రత్యక్షత ఇస్తాడు, దేవుడు గ్రహింపిస్తాడు, దేవుడు ఆయన ఆత్మ ద్వారా గొప్ప కార్యం జరిగిస్తాడు. ప్రియులారా, అది ఎవరి ద్వారానే జరిగిస్తాడు. ఈరోజు మార్టిన్ లూథర్ గారు నిజంగా అతను తీసినటువంటి డాక్టరేట్ ఈ కొంతమంది యూట్యూబ్లో చెప్తున్నారు, కానీ దీన్ని వ్యతిరేకిస్తున్నారు కొంతమంది. ఎందుకు? లాభం పోద్దని వ్యతిరేకిస్తున్నారు దీన్ని. కొన్ని దేశాలలో కూడా ఇదే డాక్టరీను ఇది ప్రకటించబడుతుంది. ప్రియులారా, అద్భుతమైనది. కొంతమంది ఏం చేస్తున్నారంటే తెలివిగాని ముందు నుంచి పాతిపోయి ఈ ధర్మశాస్త్రం యొక్క మొత్తులో ఉండిపోయి, ఇదిగో నువ్వు పని చేస్తేనే పరలోకం,
ఇంకా యాకోబు పత్రిక చూస్తారు, క్రియ లేని విశ్వాసము మృతము అని అంటాడు. అది కూడా దానికి కూడా వివరణ ఉంది. యాకోబు ఎవరికి రాశాడు దాని వివరణ? అది ఎవరికి రాశాడంటే ఒక మనిషి మాట్లాడుకున్నాడు అన్నమాట. అది మనుషులు చేసే క్రియలు, అది మనుషులు మాట్లాడుకునే క్రియలు అంతే. అది వీళ్ళని ఆలోచించండి. మనం చదువుకున్న దానిలో అబ్రహాము మరి చెప్పాడు కదా, అబ్రహాము దేవుని నమ్మని కనుక నీతిమంతుడిగా ఎంచబడును అని రాయబడింది. ఇప్పుడు ఎఫెసీ పత్రిక చూడండి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 8-9 వచనాలు చూసి, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వలనే. అది క్రియల వలన కలిగినది కాదు. చూసారా, మీ బైబిల్ ఉందా లేదా? అది దేని వల్ల కలగలేదంట. అది రక్షణ దేని వల్ల కలగలేదంట చెప్పండి. క్రియల వలనే కలగలేదు. నువ్వేదో పాట పాడితేనో, నువ్వేదో 1000 రూపాయలు, 10,000, 50,000 ఇచ్చి మీటింగ్ పెట్టించినంత మాత్రాన నీకు ఆ రక్షణ వస్తుందా? రాదది. అది క్రియల వలనే కలగలేదు. అది ఎలా కలిగిందంటే యేసుక్రీస్తు యొక్క పుణ్య కార్యము వలన. ఆ పుణ్య కార్యాన్ని నువ్వు నమ్మడం వలన, విశ్వాసం ద్వారా నువ్వు రక్షణ వస్తుందన్నమాట. ఆ రక్షణే నీతిమంతులుగా నువ్వు తీర్చబడ్డప్పుడు. ఇది సదాకాలం ఉంటుంది. ఇది ఉచితంగా ఇచ్చాడు ప్రియులారా అని దేవుడు చెప్తున్నాడు. మాట చెప్తున్నాను చూడండి. ఇప్పుడు నేను ఒక మాట అంటున్నాను, అందరూ అయ్యి చూడండి. చూస్తున్నారా? ఇప్పుడు చాలా మంది అంటే మావిడాడల సంగతి అలా ఆట పెట్టండి. వాళ్ళు ఇంకా వాకింగ్ చెప్తున్నప్పుడు గ్రహింపు లేక ఈ విధమైనటువంటి ఈ బోధలన్నీ వాళ్ళ హృదయంలో పట్టించుకుని వాళ్ళు చెప్తున్నప్పుడు జీర్ణించుకోలేకపోయారు, అర్థం కాలేదు మాట. ప్రభు వాళ్ళందరినీ కూడా వాక్యంలోకి తీసుకుని వచ్చింది గాక, గ్రహింపులోకి తీసుకొచ్చింది గాక. మరి సినిమాల్లో ఉన్న వాళ్ళు కూడా కొంతమంది ఫస్ట్ స్టార్టింగ్లో చాలా మంది వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారు? నాకు ప్రశ్న మాట. ఎందుకు వెళ్ళిపోయారు చెప్పండి? ఎందుకు వెళ్ళిపోయారు? మీకు విషయం తెలిసిన, నేను రక్షించబడేటప్పటికి యవనస్తులు ఎవరు కూడా లేరు చర్చిలోని. వాళ్ళందరికీ చాలా మందికి నేను బాప్టిజం ఇచ్చేసాను. మన సహోదరులు చాలా మంది వాళ్ళు బయటే ఉన్నారనుకోండి, బాప్టిజం అయితే పొందుకున్నారు, ఇంకా రక్షణ లేదు. చెప్పినా చూడండి, వాళ్ళు బయటికి ఎత్తి వెళ్ళిపోయారు అని చెప్పండి. ఎందుకు వెళ్ళిపోయారు చెప్పమంటారా? ఈ పేతురు గారి సంఘంలో ఉంటే ఏదో కొరియ బోధ పంపిస్తాను చెప్తున్నాడు. ఈ బోధలు వింటే మేము కూడా ఎక్కడికి వెళ్ళిపోతాం చెప్పండి? మేము కూడా ఎక్కడికి వెళ్ళిపోతాం? మేము కూడా నరకానికి వెళ్ళిపోతాం అన్న భయము. ఏమండి మీకు అర్థమవుతుందా? మీరు ఏం నవ్వుతాయి కదా. అది చచ్చిన శవం దగ్గర ఉంటారు చూసారా? చనిపోయిన శవం దగ్గర ఉంటారు చూసారా? మొక్కలు నవ్వు ఉండదు, అలా ఉండాలి. మీరు ముఖంలో స్మైల్ ఉండాలి. ఫోటో తీసినప్పుడు పోజేస్తాం కాదు, ఇక్కడ వాకింగ్ చెప్పినప్పుడు స్మైల్ ఉందనుకో, మీకు అర్థం చెప్పింది నేను వీళ్ళకి అర్థమవుతుందనేందుకు నాకు ఆలోచన వస్తుంది. మీరు ఇక్కడ స్మైల్ ఇచ్చారు, వాకింగ్ మీకు అర్థమైందనుకో, ఫోటో దగ్గర కూడా మీరు ఎలా ఉంటారంటే స్మైల్ ఆడి బోరకు మిమ్మల్ని పదే చాలి చెప్పకలేదు. నవరా బాబు అంటే వెళ్ళారు. మరి నవ్వురాదే ఏ నవ్వుతుందో హృదయంలో తక్కువ ఉంటుంటే బాధ ఉంటుంటే ఒక్కొక్కడు బిగిసిపోతూ ఉంటారు. వీళ్ళని ఆలోచించండి. వాక్యాన్ని మీరు సంతోషంగా స్మైల్ ఇచ్చి నీట్గా దేవాలు నాతో మాట్లాడుతాను నీ సేవకుడు ద్వారా నీ దృక్పథంతో మీరు వింటున్నప్పుడు చాలా సంతోషంగా ఉంటాయి. మీ మొక్కలు హృదయాలు ఆదరించబడతాయి. వీళ్ళని ఆలోచించండి. చాలా మంది ఎందుకు వెళ్ళిపోయారంటే వెళ్ళిపోలేదు, వాళ్ళు పచ్చిది ఎప్పుడో ఒకప్పుడు గ్రహింపులోనికి ఇక్కడికే రావాలి, వాక్య గ్రహింపులోనికి రావాలి, లేకపోతే ఏం జీవితం లేదు. ఎందుకు వెళ్ళిపోయారంటే నరకానికి వెళ్ళిపోతామని భయం వేసిందన్నమాట. వాళ్ళు నరక అంటే ఆ ఉద్దేశం ఏంటి? వాళ్ళందరూ వెళ్ళిపోయారు. మరి మీరు వినోదు
ఆ సూరిబాబు, ఆ అన్నయ్య సుందరమ్మ గారు, ఇంకా ఇంకా మొత్తం వీళ్ళందరూ శివ వర్ధన్ వీళ్ళందరూ నరకానికి అంటే వీళ్ళందరూ నరకానికి వెళ్ళిపోయినా పర్వాలేదు. చాలా విచిత్రం చూసారా? అప్పుడు విచిత్రం చూసారా? వాళ్ళకి అర్థం ఏంటి? ఇప్పుడు ఒకవేళ విశ్వాసం వాళ్ళకు ఉంటే వాళ్ళకి జీవితంలో ఫెయిల్ అవుతారు అన్నమాట స్త్రీలు. కానీ విషయం ఏంటంటే వాళ్ళకి రక్షణ ఉండొచ్చు, కానీ వాళ్ళు నరకానికి వెళ్ళిపోరని నేను అంటున్నాను. ఏమంటారు మీరు? మీరు ఒప్పుకున్నారు మాట వినదు ఏంటంటే మరి పిల్లలతో ఆడుకుంటే అనుకుంటుంది చెప్పండి. వాళ్ళు నరకానికి వెళ్ళిపోరని నేను అంటున్నాను. వాళ్ళు ఏమనుకున్నారు? సంఘం అంతా నరకానికి వెళ్ళిపోతే వాళ్ళతో పాటు మేము ఉంటే మేము కూడా నరకానికి వెళ్ళిపోతామని భయం. వాళ్ళకి ఎంత భయం చూసావా? ఇప్పుడు కూడా భయంతోనే బ్రతుకుతున్నారు వాళ్ళు. అవునా కదా చెప్పండి? భయంతోనే బ్రతుకుతున్నారు వాళ్ళు. కానీ గుర్తుపెట్టుకోండి, ప్రభుని స్తుతించండి, ఆ భయం మీకు లేదు. ఎందుకంటే మీకు వాస్తవం అర్థమైంది. నేను మొన్న ఫేస్బుక్లో చూసాను, వాట్సాప్లో చూసాను అన్నమాట. ఆత్మీయ తల్లి మనోరమ్మ గారిని ఏం చేస్తున్నారంటే జగన్నాథగిరిలో నేను నడిపించేస్తున్నారు. ఇలా సువార్త పాపం ఓపిక లేక ఆ ఇదిలంట పాపం ఆవిడ సువార్త అంటే ఏంటి? సువార్తను ప్రకటిస్తే వాళ్ళేం సేవకులే, వాళ్ళని ఏమి విమర్శించలేదు, కానీ సువార్త ప్రకటిస్తే పరలోకం. ఈవిడేంటి ఎలాగైనా సరే ప్రకటించి పరలోకాన్ని సాధించాలని. మీకు అర్థమవుతుందా? ఎలాగైనా సరే ప్రకటించి పరలోకాన్ని సాధించారు. ఓపిక లేక పాపం ఆవిడ్ని తిప్పేస్తున్నారు. గుడ్డువాడికి త్రోవ చూపిస్తే ఇద్దరు గెలిచి ఎక్కడ పడతారు? గుంటలో పడుతున్నారు అనేట్టుగా ఉన్నది పరిస్థితులు. సంతోషం లేదు ప్రియుల. ఇప్పుడు ఒకవేళ ఆవిడికి నేను చెప్పినా నమ్మదు. ఎవరు చెప్పాలి? వినోదు. నువ్వు వెళ్తావు కదా కొడుకుని, నువ్వు చెప్పాలి. ఇలా ఇదండి వచ్చిన వాళ్ళు 1 by 1 ఈ రిఫరెన్స్లన్నీ చెప్పు. దేవుని స్తోత్రం. అట్టి మనసు ప్రభు నీకు ఇచ్చింది కాక. ఆమేన్. ప్రియులారా, ఈ మాట చూడండి ఒకసారి. కొరింథీ మొదటి పత్రిక 11వ అధ్యాయం. కొరింథీ మొదటి పత్రిక 29వ వచనం నుంచి చదవండి. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకుని ఎడల తీర్పు పొందకపోదు. ఆలోచించండి, ఈ మాటను గుర్తుపెట్టుకోండి. మనల్ని మనమే విమర్శించుకుని ఎడల తీర్పు పొందకపోదు. ఆల్రెడీ ఇక్కడ తీర్పులో నుండి రక్షింపబడిన వారు చెప్తున్నాడా ఈ మాట, లేకపోతే రక్షణ లేని వారు చెప్తున్నాడా? చెప్పండి. ఈ మాట అన్ని జనులకు రాస్తున్నాడా, విశ్వాసులకు రాస్తున్నాడా? చెప్పండి. విశ్వాసులతోనే మాట్లాడుతున్నాడు ఈ మాట. ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు యోహాను 5వ అధ్యాయము చదవద్దు, ఆ మాటను గుర్తు చేస్తున్నాను. ఏమంటాడంటే, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వసించేవాడు, తండ్రిని విశ్వసించిన వాడు నిత్య జీవం గలవాడు. వాడు తీర్పులోనికి వెళ్ళక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని యేసు ప్రభు చెప్పాడు అన్నమాట. అంటే యేసు ప్రభు వారిని విశ్వసించిన వాళ్ళందరూ కూడా దేనిలోకి వెళ్ళరంట? తీర్పులోనికి వెళ్ళక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నారంట. ప్రియులారా, ఆలోచించండి. అది నిశ్చయముగా యేసు ప్రభు ఎలా చెప్పాడంటే ఖచ్చితంగా చెప్పాడు అన్నమాట. అది విశ్వాసుల మాట. ఈ మాట కూడా విశ్వాసులే. అయితే ఈ విశ్వాసులు ఇక్కడ తీర్పులోనికి వెళ్ళే పరిస్థితి ఉంది. ఇక్కడ ఇది ఏ తీర్పు? ఆ మాట ఒకసారి మీరు చదవండి, కంటిన్యూ చేయండి. 31. అయితే మనల్ని మనమే విమర్శించుకుని ఎడల తీర్పు పొందకపోదుము. మనము తీర్పు పొందిన ఎడల లోకంతో పాటు మనకు శిక్షావిధి కలగకుండానట్లు ప్రభు చేత శిక్షింపబడుచున్నాము. చూసారా? ఇప్పుడు ప్రభు శిక్ష ఎవరికి వస్తుంది అనుకున్నారు? ప్రభు వాళ్ళ దగ్గరికి వచ్చి
వింటున్నారా? వినండి, వినాలి పాయింట్. ప్రభు బాల దగ్గరకు వచ్చి, దేవా నేను పాపిని, నేను ఘోర పాపిని అని తీసుకున్నారనుకోండి, మీరు ఏం చేస్తున్నారు తెలిసిన? యేసుక్రీస్తు పుణ్యకార్యాన్ని మీరు అంగీకరించడం లేదు. యేసుక్రీస్తు పుణ్యకార్యాన్ని మీరు అంగీకరించడం లేదు కాబట్టి మీ మనస్సాక్షి మళ్ళా పాపంలోకి వెళ్ళిపోతుంది. అప్పుడు పాపం చేస్తారు. పాపం చేసి మళ్ళీ పాపిని ఒప్పుకుని మళ్ళీ ఆయన శరీరం ఆయన రక్తం తింటారు. అప్పుడు మీరు ఏమైపోతున్నారంటే బలహీనులు, రోగులు, నిద్రిస్తారు. అంటే చచ్చినోడు ఎలా అయితే ఉంటాడో అలా ఉంటారన్నమాట విశ్వాసుల పరిస్థితి. అలా ఉన్నది ఇక్కడ ఈ కొరింథీ సంఘం. అప్పుడు ప్రభు ఏం చేస్తున్నాడంటే, ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు నా పిల్లల్ని అన్ని జనులతో పాటు చంపేస్తాడా? చెప్పండి, అన్ని జనులతో పాటు చంపేస్తాడా? వాళ్ళకున్న శిక్ష వేరు కదా. చెప్పండి, ఆదాము పాపాన్ని పెట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఉగ్రత పాలవుతారు, వాళ్ళు నరకానికి వెళ్తారు. చెప్పండి, ఇప్పుడు మీరు ఇలా ఒప్పుకోవడం వలన లేకపోతే పాపం చేయడం వలన మిమ్మల్ని మళ్ళీ నరకంలో పడేస్తాడా దేవుడు? చెప్పండి, నరకంలో పడేయడు. మిమ్మల్ని ఏం చేస్తాడో తెలుసా? ఇక్కడ మిమ్మల్ని శిక్షిస్తాడు. అది ఆ మాట ఎంతో స్పష్టంగా ఉంది ప్రియులారా. మనము తీర్పు పొందిన ఎడల లోకంతో పాటు మనకు శిక్షావిధికి కరెక్ట్ ఉండినట్లు, లోకానికి ఉన్న శిక్ష వేరు. వాళ్ళ విశ్వాసులు కాదు, వాళ్ళ కుమారులు కాదు, వాళ్ళ నీతిమంతులు కాదు, వాళ్ళ పరిశుద్ధులు కాదు, వాళ్ళ శిక్ష వేరు. వాళ్ళతో పాటు కుమారుని శిక్షించడం చూడండి, అలా స్పష్టంగా రాయబడింది బైబిల్. లోకంతో పాటు మనకి శిక్షా విధి కలగకుండినట్లు ప్రభు చేత శిక్షింపబడుచున్నాము. ప్రభు ఏం చేస్తాడంటే శిక్షకు అప్పగిస్తాడు. మీరు యేసుక్రీస్తు యొక్క పుణ్యకార్యాన్ని ఒప్పుకోవాలి. విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి మీరు జీవించాలి. నేను విశ్వాసం ద్వారా ఉచితంగా నీతిమంతుడిని, పరిశుద్ధుడిని, విశ్వాసం ద్వారా నేను ఆయన కుమారుడిని అని మీరు ఒప్పుకుంటే ఖచ్చితంగా మీరు ఏం చేయరంటే పాపమే చేయరు. ఏం చేయరు? చెప్పండి, ఏం చేయరు? మీరు ఒప్పుకోలు మంచిగా ఉందనుకోండి, మంచి మనసాక్షి ఉందనుకోండి, మీరు పాపం చేయరు. ఇలా ఆలోచించండి. కొరింథీ మొదటి పత్రిక 5వ అధ్యాయము. ఒకసారి అంటే కొరింథీ మొదటి పత్రిక 6వ అధ్యాయము 9-10 వచనాలు జాగ్రత్తగా చదవండి. పక్కన ఉన్న వాళ్ళు కూడా ఏం చదువుతున్నారో జాగ్రత్తగా వినండి. ఎందుకంటే చదివే వాళ్ళనే ప్రశ్న అడిగిందండి, చదవలేని వాళ్ళని కూడా ప్రశ్న అడుగుతాను. మీకు అర్థం కావాలి. అర్థం కాకపోతే అపార్థం చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. చదవండి 9వ వచనం. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలీదా? మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధకులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దోషకులైనను, దోచుకుని వారునైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. చెప్పండి, ఇప్పుడు ఈ లిస్టులో ఎవరైనా ఉన్నారా? చెప్పండి. ఇప్పుడు ఇది దేనికి అప్పగిద్దాం అన్నమాట? దొంగలు, వ్యభిచారులు, ఆరోగ్యతనం గలవారు, లోబులు అంటే పాపంలోకి జారిపోయిన వారు, వీళ్ళు దేవుని రాజ్యమునకు ఏం కారట? వారసులు కాదు. గుర్తుపెట్టుకోండి అందరేనండి. ఒకసారి పరలోకము, అదే పాయింట్ చెప్తే మిస్ అయిపోతారు. మీరు చూడండి ఒకసారి, వచ్చిన తర్వాత రాస్తుంది, మీరు చూడండి. పరలోకము, పరలోక రాజ్యము వ్యత్యాసం తెలియాలి. నేను మాట్లాడుతున్నాను. పరలోకము, పరలోక రాజ్యము ఈ రెండు ఒకటేనా? చెప్పండి అమ్మ, మీకు స్త్రీ చెప్పండి. పరలోకము, పరలోక రాజ్యము ఈ రెండు ఒకటేనా? ఎలా కాదు చెప్పండి. సరే, నేను అంటున్నాను. ఇప్పుడు మనము
గుర్తుపెట్టుకోండి, మీకు చెప్పలేదు కదా, నేను చెప్తున్నా వినండి అంటున్నాను. మళ్ళీ తర్వాత మళ్ళీ మీరు బుర్రపించుకుని ఇలా ఏదేదో ఆ యేసుప్రభు నేల మీద ఏమో రాయి చుండును అన్నట్టు ఉండకూడదు మీరు. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే పరలోకము, పరలోక రాజ్యము విశ్వాసం ద్వారా మీరు నీతిమంతులుగా తీర్చబడి దేవునితో సమాధానం కలిగి ఉన్నారు. అంటే పరలోకంలో మీరు నీతిమంతులు, పరలోకం పొందుకున్నారు మీరు, పరలోకం పొందుకున్నారు మీరు, పరలోకం పొందుకున్నారు మీరు. విశ్వాసం ద్వారా పరిశుద్ధులు, దేవుని కుమారులు. చూడండి నాన్నారు మాట్లాడరు ఇష్ట చదివేస్తున్నాడు నువ్వు ఇన్ను సంపత్ కుమార్. ఇప్పుడు పరలోకములో మనం నీతిని కలిగి ఉన్నాము, పరలోకంలో నీతి సంపాదించుకున్నాం. అంటే పరలోకాన్ని సంపాదించుకున్నాం, మనం పరలోకాన్ని సంపాదించుకున్నాం. ఆ రక్షణ, ఆ నీతి, ఆ పరిశుద్ధత సదాకాలం ఉంటుందా, మళ్ళీ ఊడిపోద్దా? చెప్పండి, పాపం చేస్తే వెళ్ళిపోద్దా? మీకు విషయం ఏంటంటే ప్రియులారా, ఆలోచించండి. విశ్వాసం ద్వారా పరలోకంలో మనము పొజిషన్ సంపాదించుకున్నాం, నీతిమంతులు అయ్యాం, పరలోకంని సంపాదించుకున్నాం. అయితే ఇక్కడ రాజ్యాన్ని సంపాదించాలి, రాజ్యాన్ని ఏలాలి మనం. ఇక్కడ ఈ రాజ్యములో ఉన్న యొక్క ఆనందాన్ని అనుభవించాలి. పరలోకంలో ఉన్న ఆనందము, పరలోకంలో ఉన్న సంతోషము ఇక్కడ అనుభవించాలి. అర్థమైందా? అర్థం అవ్వలేదు. సరే, ఈ కంటిన్యూ చేస్తే మీకు అర్థమవుతుందో చూస్తాం. ఇంకా చదివండి. ఇంకా దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దోషకులైనను, దోచుకుని వారినైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు అని ఉంది. ఇది అన్ని జనుల లిస్ట్ మాట. ఇది అన్య జనుల క్రియలు ఇవి. అమ్మా వినండి, అమ్మా నువ్వే అమ్మ నాకు చూడు వినండి. ఇది అన్య జనుల క్రియలు. అన్య జనుల క్రియలు విశ్వాసి ఎందుకు రావాలి? ఏమంటే దోచుకునేవాడు, దొంగ, వ్యభిచారి, తాగబోతు, తిట్టుబోతు, ఇవన్నీ ఎవరి లక్షణాలు చెప్పండి? అన్ని జనులు విశ్వాసులు ఎందుకు వస్తున్నాయి అనేది ఒకసారి ఆలోచించండి. నెక్స్ట్ 11వ వచనం, మీలో కొందరు అట్టివారై ఉంటుంది కానీ ప్రభువైన యేసుక్రీస్తు నామమును మన దేవుని ఆత్మయందును మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడతారా? తీర్చబడ్డారా? తీర్చబడ్డారంటే పరిశుద్ధులుగా, నీతిమంతులుగా తీర్చబడ్డారు. అయితే కొందరులో ఎలా ఉన్నాయంటే, కొందరు ఈ లక్షణాలు వచ్చేసినాయి అంట. ఏంటి? తాగుబోతు, తిట్టుబోతు, వ్యభిచారి, ఈ లక్షణాలు వచ్చేసినాయి అంట. ఈ లక్షణాలు వచ్చేస్తే పరలోకములో ఉన్న ఆ యొక్క ఆనందాన్ని, ఆ రాజ్యంలో ఉన్న ఆనందాన్ని, సంతోషాన్ని అనుభవించలేదు. అర్థమవుతుందా? రక్షణ ఉంది, రక్షణ పోదు. ఇప్పుడు ఇక్కడ రాజ్యంలో స్వాతంత్రించుకోవాలని ఉంది కదండి. ఇక్కడ రాజ్యంలో స్వాతంత్రించుకోవాలంటే రాజ్యంలో, సంఘంలో ఉన్న ఈ రాజ్యంలో ఉన్న ఈ ఆనందాన్ని, సంతోషాన్ని వాళ్ళు పొందుకోలేరంతే. ప్రియుల ఆలోచించిన అర్థమైందండి? ఇక్కడ రాజ్యాన్ని స్థాపించాలి. మనం పరలోకం కొరకు కష్టపడటం కాదు, విశ్వాసం ద్వారా పరలోకము వచ్చింది. అయితే ఇక్కడ రాజులుగా ఏలాలి. అదే అంటాడు కదా పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం మాట చూడండి ఒకసారి, చదవండి. బైబిల్ తీసి అందరూ కూడా బైబిల్ తీసి చదవడం. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాణ్ణి గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహము అన్నాడంటే. రాజులు, యాజకులు అన్నప్పుడు మనల్ని ఇప్పుడు ఇలా నాయన చూడండి అన్నాడు. పాత నిబంధనలో రాజులు ఎవరిని ఏలాలి? ప్రజలు ఏలాలి. కానీ కొత్త నిబంధనలో ఏలడం అంటే ఏంటి? రాజు అంటే ఏం చేయాలి? యాజకత్వం అంటే ఏంటి? రాజు అంటే ఇప్పుడు కొత్త నిబంధనలో రాజు అంటే మరి విశ్వాసం ద్వారా కృపచేత రక్షింపబడిన సంఘంలో ఎవరు? రాజువే.
నువ్వెవరు రానివి, నువ్వేమి ఏడాలంటే నీ అవయవాలు ఏడాలి. ఇందాక ఉంది కదా, తిట్టుబోతు, త్రాగుబోతు, వ్యభిచారం అన్నాడు కదా, వాటన్నిటిని నువ్వేం చేస్తావంటే ఏడతావు, వాటితో శాసిస్తావు. ఎస్, నువ్వు ఇది నాలోనికి రావడానికి నువ్వెవరు? నేను విశ్వాసం ద్వారా నీతిమంతుడిని, విశ్వాసం ద్వారా దేవుడు కుమారుడిని, విశ్వాసం ద్వారా నేను పరిశుద్ధుడిని. నువ్వు నాలోనికి రావడానికి నీకు అవకాశం లేదని ఈ లోకంతో, ఈ లోక పాపంతో నువ్వు మాట్లాడాలి. అది ఏడడం అంటే. అప్పుడు నువ్వేం చేయాలి? యాజకత్వం చేయి. అప్పుడు నీకు యాజకత్వం ఏంటి? పాట పాడడానికి, ప్రార్థన చేయడానికి, వాక్యం చెప్పడానికి, యేసు ప్రభు గురించి గంభీరంగా పరలోకం గురించి నువ్వు చెప్పడానికి అర్హుడు. ఏడడం అంటే అది ప్రియ. సరే, ఇప్పుడు చివరిగా నేను ముగిస్తున్నాను. గలతీ పత్రిక 5వ అధ్యాయం, గలతీ పత్రిక 5వ అధ్యాయము 18-19 వచ్చినట్టు, మీరు ఆత్మచేత నడిపింపబడి ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కాదు. చూసారా, ఆత్మచేత నడిపించబడ్డారనుకో మీరు ధర్మశాస్త్రమునకు లోనైన వారు కాదు. ఆత్మచేత ఒకసారి 16 వచ్చింది చూడండి. నేను చెప్పునేదే మనకు ఆత్మానుసారముగా నడుచుకునుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. ఆత్మానుసారంగా మీరు నడుచుకున్నారనుకో, చెప్పండి, ఆత్మానుసారంగా నడుచుకున్నారనుకో మీరు ఏం నెరవేర్చరు? శరీరేచ్ఛను నెరవేర్చరు. ఇప్పుడు ఇందాక మనం చదువుకున్నాం కదా, దొంగలు, తాగుబోతులు, వ్యభిచారులు, బూతులు, వింటున్నారా? వెనకాల నవ్వులు కూడా ఏనండి, వింటున్నారా? అవన్నీ కూడా శరీరేచ్ఛలే కదా. ఇప్పుడు ఏం చేస్తాం? ఇప్పుడు ఆత్మానుసారంగా నడుచుకున్నప్పుడు వీటన్నిటిని పాటిస్తాం కదా మనము. ఖచ్చితంగా 100% వాటన్నిటిని జయిస్తాం ప్రియులారా, ఆత్మానుసారంగా నడుచుకున్నప్పుడు. చూసారు, అప్పుడు ధర్మశాస్త్రంలోకి వెళ్ళమాట. ఇప్పుడు ఆత్మానుసారంగా నడుచుకోలేదు అనుకోండి, మనం దేనిలోకి వెళ్ళిపోతాం? అదే దేనిలోకి వెళ్ళిపోతాం అంటే ధర్మశాస్త్రంలోనికి వెళ్ళిపోతాం అన్నమాట. ధర్మశాస్త్రంలోనికి వెళ్ళిపోతే మనకి రక్షణ ఉంటుంది, మనలో పరిశుద్ధాత్ముడు ఉంటాడు. కానీ అయితే క్రియలు మాత్రం, ఈ శరీరంలో ఉన్న క్రియలు మాత్రము యాక్టివేట్ అయిపోతాయి ఒకసారి. ఇప్పుడు మనం ఇక్కడే ఉన్నాం కాబట్టి 5వ అధ్యాయం 4 వచ్చింది చూడండి. ధర్మశాస్త్రంలోకి వెళ్తే ఏమవుతుందో, మీలో ధర్మశాస్త్రం వలన నీతిమంతులని తీర్చబడవారు ఎవరో వారు క్రీస్తులో నుండి బొత్తుగా వేరు చేయబడి ఉన్నారు, కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు. చూసారా? ఏమండి చెప్పండి, మనము ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి నీతిమంతులం అయ్యామా? మనము విశ్వాసం మూలంగా నీతిమంతులం అయ్యామా? విశ్వాసం మూలంగానే నీతిమంతులం అయ్యాం. జస్ట్ వర్తమానం వినలేదో, లేకపోతే మన సహవాసం మంచిది కాదో, వింటున్నారా? మళ్ళా చెప్తున్నాను, జస్ట్ వర్తమానం వినలేదో, లేకపోతే మన సహవాసం మంచిది కాదో, ఎల్లో ఉన్నావు కాసేపు, మనలో పాపం యాక్టివేట్ అయింది. ఇప్పుడు నేను పాపిని, నేను అబద్ధం ఆడాను, దొంగతనం చేశాను, ఎలాగా ఇప్పుడు నీ నీతిమంతులు అవ్వాలని అనుకున్నావు అనుకో, మళ్ళీ నువ్వు దేనిలోకి వెళ్తున్నావు? ధర్మశాస్త్రంలోకి వెళ్తున్నావు. ధర్మశాస్త్రంలోకి వెళ్ళావు అనుకో, ధర్మశాస్త్రం మూలంగా నువ్వు నీతిమంతుడు అవ్వాలనుకుంటున్నావు. అప్పుడు నువ్వేమవుతున్నావు? క్రీస్తుకు వేరైపోతున్నావు. యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనంలో కూడా ఉంటుంది. నేను ద్రాక్షవల్లి, మీరు తీగులు అంటున్నాడు. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు అంటున్నాడు. ఇక్కడ కూడా అలాగే జరిగింది. అంటే క్రీస్తుకు ధర్మశాస్త్రం మూలంగా వీళ్ళేవాడు ఏం చేస్తున్నాడంటే క్రీస్తుకు వేరైపోతున్నాడు, కృపలో నుండి తొలగిపోతున్నాడు. కృపలో నుండి తొలగిపోయాడంటే ఏమి యాక్టివేట్ అయిపోతున్నాయి? ఒకసారి 15వ వచనంలో చూడండి, చదవండి. 5వ అధ్యాయం 15వ వచనం, 19వ వచనం, 19. శరీర కార్యములు స్పష్టమైనవి, అవేమనగా జారత్వము. అయితే ఒకసారి చదువుతురిగా ఉండండి. ఒకసారి స్పష్టమైన వాటి దాన్ని స్పష్టం. శరీర కార్యాలు స్పష్టమైనవి, ఆత్మ ఫలాలు కూడా స్పష్టంగా కనపడతాయి. విన్నారా?
వినండి వినండి, ముగిస్తున్నాను నేను. శరీర స్పష్టం అంటే స్పష్టంగా కనిపించిపోతాయి. స్పష్టం అంటే శరీరంలో ఉన్నాయి, ధర్మశాస్త్రంలోకి యాక్టివేట్ అయిపోతాయి. నేను అదే వచ్చిన మీరు ఏనండి, నిన్న వర్తమానం మాట్లాడాను. అదేంటంటే మనం మాట్లాడాను, యూట్యూబ్లో పెట్టండి. అది ఏంటంటే క్రీస్తుని గురించి వింటే మాట్లాడటకు నిదానం ఉంటుంది, కోపపడటకు నిదానం ఉంటుంది అని చెప్పాడు. క్రీస్తుని గురించి వినకుండా ధర్మశాస్త్రం గురించి వింటే మాట్లాడేవాడికి ఏం మాట్లాడుతున్నాడో తెలియదు, కోపపడేవాడు ఆ కోపంలో ఏం చేస్తున్నాడో తెలియదు. అలా ఉంటుంది ఆ వర్తమానం. ఆ 2 బిట్లు ఉంటాయి, అవి వినండి ప్రియుల. చూడండి, స్పష్టం అంటే ఈ ఎంత కప్పుపుచ్చుకుందామన్నా, వింటున్నారా, ఎంత కాపాడుకుందామన్నా ఉండలేవండి. ఎవడుండగలుగుతాడు చెప్పండి? ఈ యూట్యూబ్ వచ్చిన తర్వాత మూలన్నోళ్ళందరూ కూడా మూలన్న ముసలాంలో కూడా వచ్చేసారు బయటికి. మీకు అర్థమైందా? యూట్యూబ్ వచ్చిన తర్వాత ఇప్పుడు వరకు దాక్కున్నారు, ఇప్పుడు వరకు లోపడుండి యూట్యూబ్ వచ్చిన తర్వాత వాళ్ళ స్థితిగతులన్నీ బయటపోతున్నాయి. ఎవడొకడు పెట్టేస్తున్నాడు అంతే. ఆగవై శరీర కార్యాలు స్పష్టమై ఉన్నాయి, ఎంత కప్పెట్టుకుందామన్నా ఆగవై. అదే అన్నాడు, చీకట్లో ఉన్నవన్నీ కూడా నేనేం చేస్తాను, వెలుగులోనికి తెస్తానన్నాడు. ప్రియులారా ఆలోచించండి, పాపం ధర్మశాస్త్రంలో ఉన్నవాడు పాపం చేయకుండా ఉండలేడు. పాపం చేసి కప్పెట్టుకోవాలన్నా అది ఆగదు, అది కక్కేదంతే. కుక్క ఏం చేస్తుందంటే ఉన్నదనుకోండి గాబరగా, దాని గాబరంతా వచ్చేది వాంతు, మనకైనా అంతే. అలాగే ఒక వీడియో పెట్టాడు అనుకో, సరే ఏదో పెట్టాడు, ఒక వీడియో పెట్టాడు, ఏదో పెట్టాడు, క్రీస్తు గురించే కదా, మాటలు ఊరుకోరు కదా. దీన్ని మళ్ళీ దానికి మళ్ళీ ఇంకొక సేవకుడో లేకపోతే ఇంకొకరు ఎవరో ఒకడు ఏం చేస్తారు, ఇంకో వీడియో పెట్టాడు దానికి విరోధంగా, అంతేనా? అది ఏమి లేదు ఇంకా. అయ్యో ఫోన్లో ఏదో చెప్పాడు, దేవుడి గురించే కదా పెట్టాడు, దేవుడే చూసుకో అనుకోవడం. ఇంకా వీడియో పెట్టాడు, హృదయంలో గాబరే, అది పెట్టే వరకు గాబరే. అలా అందరూ పెద్ద 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 బారుకులే బయటడిపోయాయి. ఇప్పుడు కూడా ప్లస్లు ఉన్నాయి, మైనస్లు ఉన్నాయి. ఇలా ఆలోచించ, అది శరీర కార్యాలు. నువ్వు ఎంత కప్పెట్టుకుందామన్నా ఆగలది, కొంపు బయటకు వచ్చేస్తుంది. అది శరీర కార్యాలు. అవి ఎక్కడ జరుగుతున్నాయి అనుకున్నారో? విశ్వాసం మధ్యలోనే జరుగుతున్నాయి. మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీకు అర్థమవుతుంది, చదవండి. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవి ఏమనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు. చదవండి. ఇంకా నేను అక్కడి నుంచి ఆపేసాను, అక్కడి నుంచి చదవండి. అల్లతో కూడిన ఆటపాటలు మొదలైనవి, వీటిని గురించి మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యంలో స్వతంత్రించుకోవాలని అదిగో మీతో స్పష్టంగా చెప్తున్నాను. ఏం స్వాతంత్రించుకోవాలంటే దేవుని రాజ్యం అంటే ఎక్కడికి వెళ్ళిపోతారు? ఇవి అపార్థం చేస్తున్నా, దేవుని రాజ్యాన్ని స్వాతంత్రించుకోరన్నారు కదా, దేవుడే చెప్పేశాడు కదా, వీళ్ళు నరకానికి పోతారని ఏం చెప్తున్నారు? ఈ కార్యాలను చూసి ఇదిగో ఈ క్రైస్తవుల్లో కూడా ఉన్నాయి కదా, కాబట్టి ఈ వచ్చిన వాళ్ళని పెట్టి ఏమంటారంటే వీళ్ళందరూ కూడా నరకానికి వెళ్ళిపోతారంటున్నారు. చెప్పండి. అందుకే చాలా పెద్ద పెద్ద బోధకులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అంటే, అసలు పరలోకం అంటే రాష్ట్రానికి ఒకడు ఎత్తాలంటాడు. సేవ నీకు తెలుసా? వాళ్ళు చెప్తే ఇప్పుడు పెద్ద ముదురులు పెద్ద 5 రేంజ్లో ఉన్నారు ఇప్పుడు వాళ్ళు. ఇప్పుడు అంతర్జాతీయ ప్రసంగికులు అలాంటి వాళ్ళు రాష్ట్రానికి ఒకటి వెళ్తాడు. ఇది ఏంటంటే క్రైస్తవం అంటే పచ్చకామేళ్ళు మందు పత్తులు లాంటిది అంటే. ఇది ఎలాంటిదంటే ఇది చెప్పండి. వాళ్ళు ఏమంటారంటే పచ్చకామేలోకి మందు ఇస్తారా, పత్తి పెడతారు కదా, అలాంటి పత్తులు లాంటిది అంటే క్రైస్తవ్యం. పత్తులు లాంటిదా? యేసుప్రభు ఏమన్నా నా కాడి చెప్పండి తేలిక, నా భారము సులువైనది. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ధర్మశాస్త్ర శాస్త్రులు పరిచయలేక ధర్మశాస్త్ర బోధకులు ఈ విశ్వాసుల మెడల మీద మాన్లేటి ఎత్తున్నారు అన్నమాట, దోలాలేటి ఎత్తున్నారు. అందుకనే చాలా మీకు ఓ విషయం చెప్తున్నాను చూడండి, దీనికి నేను వివరణ ఇస్తాను. ఇప్పుడు జాగ్రత్త ఏనండి, ఈ మాట ఏనండి జాగ్రత్త. మన విశ్వాసం నీతిమంతులుగా కుమారులుగా పరిస్థితులుగా ఆరాధిస్తున్నాం కదా క్రైస్తవులు. సరే, మనకే పరలోకము నిజంగా మనకు దక్కింది.
అన్యజనులు సంఘంలోనికి రావడానికి ఆటంకంగా ఎవరు ఉన్నారనుకున్నారు? చెప్పండి. ఆ ఆటంకం ఎవరనుకున్నారు? ఇప్పుడు అన్యజనులు ఆటంకమా లేకపోతే క్రైస్తవులు ఆటంకమా? క్రైస్తవులే అన్యజనులకు ఆటంకంగా ఉన్నారు. ఇప్పుడు ఎక్కడ వెళ్ళి గుడికి వెళ్తున్నారండి, చర్చికి వెళ్తున్నారు, ఆ లిస్టే చెప్తారు. ఈ మధ్యలో కోడి మాస్టర్ గారు వచ్చారు మొత్తానికి. ఆయన కోయల్లో కూడా దేవుడు ఒక సేవకుని ఎంచుకున్నప్పుడు సంతోషించాలి కదా. నిజంగా చెప్పండి. ఇప్పుడు నాకు ఏదో ఆశాస్పదంగా మాట్లాడాడు, ఆయన హైలైట్ చేసి ఆయన ఆ సేవకుని హైలైట్ చేశారు. ఆయన కూడా చిన్న పదం అన్నాడు, కోయి అన్నాడు. అదే చుట్టూరు తిరిగేస్తుంది. యేసు ప్రభు విశ్వాస మూలంగా నీతిమంతులుగా తీర్చాడు, కుమారుడిగా తీర్చాడు, పరిశుద్ధులుగా తీర్చాడు అనేది ఆ నమ్మంటే అండి, నమ్ముతున్నారా? ఇది ఎవరు నమ్మగలుగుతాడండి? ఎవడు జీర్ణించుకోగలుగుతాడండి? ఎంత ఆశాస్పదంగా చేసేస్తున్నారని చెప్పండి. పిల్లలు ఆలోచించండి. మీ బంధువులకి, మీ స్నేహితులకి మీరు చెప్పొద్దా? మీ తల్లిదండ్రులకు, మీ తల్లికి, మీ అక్క చెల్లెలకి ఈ వాక్యం చెప్పండి. వాళ్ళు నెమ్మదిలో ఉంటారు, వాళ్ళు విశ్రాంతిలో ఉంటారు. వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి ఏ విశ్రాంతి ఏమి లేదు, నెమ్మది ఏమీ లేదు. ధర్మశాస్త్రంలో ఉన్నవాడి శరీర కార్యాలు స్పష్టమై ఉన్నాయి. క్రీస్తుకు వేరుగా ఉంటాడు, కృపకి విరోధంగా ఉంటాడు. ఏం పొందుతాడు? వాళ్ళు బోధించేదే ధర్మశాస్త్రము. వీళ్ళు ఇక్కడ ఈ మాటలు పెట్టేటైతే మీరు ఏమనుకుంటారంటే, ఈ మాట నేను దీన్ని వివరణ ఇచ్చి నేను ముగిస్తాను. ఇలా ఏమండి, ఎక్కడ దాకా చదివాము? ఆటపాటలు మొదలైనవి వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇటు వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వాతంత్రించుకోవాలని మీతో స్పష్టంగా చెప్పుచున్నాను. ఒకసారి కొరింథీ 2వ పత్రిక ఆ మాట చదివి నేను, టైం నా దగ్గర ఉంది, కంగారు పడకండి. వాచ్ నాకు పనిచేస్తుంది. మన వారం అయితే పని చేయలేదు నాకు. ఓకే, కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం చదవండి. ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చెప్పిన అవి మంచివైనను చెడ్డవైనను దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలేను అని రాయబడింది. ప్రియులారా, మనం ఎక్కడికి వెళ్ళాలంట? అంటే అక్కడ ఎవరు ఉంటారు? అన్ని జనులు. అక్కడ సంఘం ఉంటుందన్నమాట. గుర్తుపెట్టుకోండి. ఈ మాట ఎవరి గురించి రాయించాడు? సంఘం గురించి రాయించాడు. ఈ సంఘంలో ఉన్న వాళ్ళు ఈ శరీరంతో, ఏమంటే ఈ శరీరంతో పాపం చేసేవాడు ఉంటాడు. ఈ శరీరంతో నేను విశ్వాసం ద్వారా నీతిమంతుడిని, పరిశుద్ధుడిని జీవించి తన పరిశుద్ధత గురించి, తన యొక్క ప్రవర్తన గురించి ప్రకటించే వారు కూడా ఉంటారు. ఇద్దరు ఉంటారు ఇక్కడ. అయితే ఇక్కడ ప్రతిఫలము ఎవరికి ఉంటుంది? చెప్పండి. ప్రతిఫలం ఎవరికి ఉంటుంది? ప్రతిఫలం ఎవరికి ఉంటుంది? ఇక్కడ నేను విశ్వాసం ద్వారా నీతిమంతుడిని, పరిశుద్ధుడిని, ఆయన కుమారుడిని అని మంచి మనస్సాక్షితో వెళ్ళేవాడు ఎలా ఉంటాడంటే, ఖచ్చితంగా ఆయన ఎలా అయితే ఉన్నాడో అలాగే ఉంటాడు. పరిశుద్ధంగా జీవిస్తాడు, పాపం చేయకుండా జీవిస్తాడు, యేసుక్రీస్తునే ప్రకటిస్తాడు. ఇప్పుడు యేసుక్రీస్తునే ప్రకటించిన వాడికి ఇక్కడ ఏముంటుందంటే ప్రతిఫలం ఉంటుంది. నేను పాపిని, ఘోర పాపిని అని అనుకునే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ విచారణలోనే ఉంటారు, వాళ్ళు పాపం చేస్తారు, పాపాలు ఒప్పుకుంటారు. వీళ్ళ వల్ల దేవుని నామం అన్ని జనుల మధ్యన దూషించబడుతుంది. వీళ్ళ వల్ల దేవుని నామం అన్ని జనుల మధ్యన దూషించబడుతుంది. కాబట్టి దానికి క్రీస్తు న్యాయపీఠం ఎదుట సిగ్గుపరచబడతారు. ఏం పరచబడతారు? సిగ్గుపరచబడతారే తప్ప నరకానికి వెళ్ళిపోరు. అది ఇంకో నేను నరకం లిస్టు ఆ మాట చూపిన ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 11వ వచనం నుంచి ఉంటుంది. దీన్ని ఏమంటారంటే ధవలమైన సింహాసనం అంటారు. చదవండి. మహాసింహాసనమును దాని యందు ఒకరిని సూచితిని భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయిను, వాటికి నిల్వ చోటు కనబడకపోయిను, మరియు గొప్పవారేమి
పొద్దువారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలబడి ఉండట చూచి తిని అప్పుడు గ్రంథములు విప్పబడును, మరియు జీవగ్రంథమును వేరొక గ్రంథము విప్పడు. అంటే జీవగ్రంథము వేరొక గ్రంథం అంటే ఇక్కడ సంఘం ఉంటుంది అనుకోకండి. ఇక్కడ సంఘం లేదు, ఇక్కడ సంఘం ఉండదు. ఇక్కడ జీవగ్రంథము వేరొక గ్రంథం అని అన్నాడు. ఇక్కడ సంఘం ఉంది. సంఘం ఎక్కడ ఉంది? రోమపత్రిక పడింది 2వ పత్రిక 5:10 సంఘం ఉంది. అక్కడ సంఘంలో ఉన్న వాళ్ళందరూ తప్పు చేసిన వాళ్ళు వెళ్తారు, పరిశుద్ధంగా జీవించే వాళ్ళు వెళ్తారు, విశ్వాసం ద్వారా పరిశుద్ధులుగా తీర్చబడి పాపినని ఒప్పుకుని పాపం చేసేవాళ్ళు కూడా అక్కడికి వెళ్తారు. ఓకే, కంటిన్యూ చేయండి. ఆ గ్రంథంలో యందు వ్రాయబడి ఉన్న చదవండి. వాటిని బట్టి తమ క్రియలు చెప్పిన మృతులు తీర్పు పొందుదురు. మృతులు తీర్పు పొందుతారు. సముద్రం తనలో ఉన్న మృతులను అప్పగించెను. మరణమును పాతాళమును వాటి వశమునున్న మృతులు అప్పగించెను. చూసారు ఏం చేస్తున్నాయంట? సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించు. మృతులు తీర్పిది ఎవరి తీర్పిది? మృతులు తీర్పు. మన మృతులమా చెప్పండి. మీరు ఎప్పుడైనా సరే చనిపోయిన వాళ్ళని చూసి ఎవరిని చూసి మరణించాడు చనిపోయాడు అని అనకూడదు. ఏమన్నారంటే ప్రభునందు చెప్పండి నిద్రించాడు అన్నాడు. ప్రభునందు నిద్రించిన వారు మనం, మృతులేం కాదు మనం. ఇందాక యోహాను సువార్త కూడా చెప్పింది కదా, ఏంటది? యేసు ప్రభు మాట విన్నవాడు, తండ్రిని విశ్వసించిన వాడు నిత్య జీవం గలవాడు. వాడి తీర్పులోని గలక మరణములో నుండి దేనిలో దాటున్నాడు? జీవములోనికి దాటి ఉన్నాడు. మనం జీవం గలవారు. మనము మన ప్రభు జీవం గలవారు అయినప్పుడు మనం మృతులు అవుతామా? మనం జీవం గలవారు. అయితే ఇక్కడ ఏంటంటే ప్రియులారా, సముద్రము తనలోనున్న మృతులను అప్పగించును, మరణము పాతాళమును వాటి వశమునున్నది మృతులను అప్పగించును, వారిలో ప్రతివాడు తన క్రియలు చెప్పిన తీర్పు పొందును. ఇక్కడ ఏమైపోతున్నాడు చెప్పండి? వాడి క్రియలు పెట్టి ఎక్కడికి వెళ్తాడంటే పాతాళానికి, అగ్నిగుండానికి వెళ్తాడు. నెక్స్ట్ దాని పక్కన చదవండి. 8వ వచనము 21:8 పిరికివారును ప్రకటన గ్రంథం 21 అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాతృకులను విగ్రహారాధకులను అబద్ధకులందరూ అగ్ని గంధకములతో మండుగుండములో పాలు పొందుతురు. ఇది 2వ మరణం. ఈ మాట ఎవరికి? అన్ని జనులుగా, విశ్వాసగా అన్ని జనులకి. ఈ మాటని ఎక్కడ పెట్టేశారంటే ఆ క్రైస్తవులు అబద్ధం ఆడలు ఉన్నారు కదండి, క్రైస్తవులు విభజనలు ఉన్నారు కదండి, క్రైస్తవులు దొంగలు ఇలాంటి వాళ్ళు ఉన్నారు కదండి, వాళ్ళు కూడా ఆ అగ్నిగుండానికి వెళ్ళిపోతారండి. దీన్ని ఏమన్నాడు? 2వ మరణం అన్నాడు. ఇక్కడ మనం 2వ మరణంలో ఉన్నామా? మన కొరకు యేసు ప్రభు మరణించి సమాధి అయిపోయి మనం తప్పించాడు కదా మనల్ని. కానీ దీన్ని ఏం చేస్తారంటే ఇది క్రైస్తవ సంఘానికి అంటగట్టేస్తారు. దీనికి సంఘానికి అంటగట్టేసి ఇదిగో పిరికివారు, అవిశ్వాసులు, వ్యభిచారులు, మాంత్రికులు వీళ్ళందరూ కూడా మండించున్న అగ్నిగుండంలోకి వెళ్ళిపోతురు. ఇక్కడ ఒక మాట ఉంది. ఈ మాట ఏంటనుకుంటే ఈ మాటను తీసుకునే అబద్ధం ఆడేవాడు కూడా నాటకి వెళ్ళిపోతాడు అన్నారు చాలా మంది. ఈ మాటను తీసుకుని ఇక్కడ ఉందా మాట లేదా? అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండుగుండములో ఒక మాట. నిజంగా ఇది నమ్మసాక్ష్యంగా ఉందా? మీరు చెప్పండి. వినోదు నమ్మసాక్ష్యంగా ఉంటుంది అంటే అబద్ధం ఆడు ప్రతి ఒక్కడు నరకానికి వెళ్ళిపోతే మరి మిగతా ఉన్నాయి ఏం చేద్దాం చెప్పండి. కనుక అబద్ధం ఈ మాట ఎలా ఉన్నదని అలా డిక్లేర్ ఓకే చేశారంతే. కాబట్టి ఈ మాట ఎవరికంటే ఇది అన్ని జనులకు రాయబడినటువంటి మాట. అన్ని జనులకు రాయబడినటువంటి మాట. వీళ్ళందరూ కూడా ఎక్కడికి వస్తున్నారంటే ధవల సింహాసనం దగ్గరికి వస్తున్నారన్నమాట. ధవల సింహాసనంలో అక్కడికి ఎవరెవరు వస్తారంటే వాళ్ళు శరీర క్రియలు పెట్టి ఎక్కడ సముద్రంలో చచ్చాడా, అగ్నిలో చచ్చాడా, ఏ రకమైన పాపంలో చచ్చిపోయాడో ఆ శరీరము, ఆ సముద్రము, ఆ అగ్ని క్రీస్తు ధవల సింహాసనం దగ్గరికి పట్టును వచ్చేస్తుంది మాట. ఈ శరీరం ఇంకా ఉన్నది. ఖచ్చితంగా మీరు 100%
1% మీరు నేర్చుకుంటున్నారు, మీకు తెలుస్తుంది. ఇంకా 100% తెలిస్తే అంత ఎలా ఉండదో చూడండి. వీళ్ళని ఆలోచించండి, ప్రభుని స్తుతించండి. ఈ మాటలో మీ యొక్క హృదయాల్లో, మీ తలంపుల్లో ప్రభు ఫలింపు చేయను గాక, మంచి మనసును అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన మా దేవ, కృప కలిగిన తండ్రి, నాయన మీరు ఎంతగానో నా దేవ ఈ కుమారుడైన క్రీస్తు మమ్మల్ని ప్రేమించి నాయన విశ్వాసం ద్వారా నీతిమంతులుగా, ఉచితంగా మమ్మల్ని నీతిమంతులుగా చేశారు నాయన. పరిశుద్ధులుగా, నీతిమంతులుగా చేశారు నాయన. సదాకాలం ఈ పరిశుద్ధత ఉండేటట్లు నాయన, సదాకాలం పరిశుద్ధులుగా ఉండేటట్లు మీరు అర్పించబడ్డారు నాయన. దేవానికి స్తోత్రాలు. ఇది నమ్మలేనందున నాయన ధర్మశాస్త్రంలోకి వెళ్ళి పాపం చేసి పాపేక్షులు వాళ్ళు వస్తువు నాయన. కాబట్టి ఇక్కడ మనిషి సంఘము నాయన మరి వర్తమానంలో తొలగిపోతున్నప్పుడు సాంగత్యం మంచిది కాకపోతే నాయన పాపం చేసి క్రీస్తు న్యాయపీఠం దగ్గర సిగ్గుపరచబడుతున్నాడే తప్ప నరకానికి వెళ్ళిపోవటం లేదని ఎన్నో లేఖనాల ద్వారా మీరు మాకు స్పష్టం చేశారు నాయన. అందులో పెట్టి స్తుతిస్తూ మమ్మల్ని బలపరుస్తూ అందులో పెట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ యేసు ప్రభు పేరటి ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్.